చెయ్యొద్దండి. ఇందిరాజ మాతాజీ మీరు చదువుతారా మాతాజీ? స్పష్టంగా క్లియర్‌గా లౌడ్‌గా చదివేటట్టుగా చూసుకోండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. పవిత్రులు కావడం. మీరు నన్ను ప్రశ్నలు అడగనిస్తున్నందుకు ధన్యవాదాలు శ్రీల ప్రభుపాదులు. అది నా కర్తవ్యం. ప్రజలు భగవంతుని గురించి తెలుసుకోవాలి. దేవాది దేవునితో సహకరించకపోతే మన జీవితాలు నిరర్ధకం అవుతాయి. ఒక యంత్రం నుంచి విడిపోయిన మరకు విలువ ఉండదని, ఆ మరకు మళ్ళీ యంత్రానికి బిగించినప్పుడే దానికి విలువ వస్తుందని నేను చాలాసార్లు ఉదహరించాను. అదేవిధంగా మనం భగవంతునిలో అంశ అయి ఉన్నాం కాబట్టి భగవంతుడు లేకపోతే మన విలువ ఏమిటి? విలువ లేదు. మనం తిరిగి మరలా భగవంతుని పట్ల ఆకర్షితులమవ్వాలి. అప్పుడు మనకు విలువ వస్తుంది. బాబు, ఈరోజు నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను. అతడు మాయాపూర్లో హిప్పీలు ఉన్నారని విన్నాడట. అందుకని తాను ఇక్కడికి వచ్చాడట. శ్రీల ప్రభుపాదులు. అతడు భారతీయుడా? అవును, భారతీయుడే. దగ్గరలోనే నివసిస్తున్నాడు. ఇంగ్లీషు బాగానే మాట్లాడతాడు. అతడు ఇంతకు మునుపు ప్రతిదినం కాళీమాతను శ్రద్ధాభక్తులతో పూజించాడట. ఒకసారి వరదలు వచ్చాయి. వరదలు రావడంతో ప్రజలకు భరించలేని కష్టాలు వచ్చాయి. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా అండి? శిరీష మాతాజీ. హరే కృష్ణ శిరీష మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. ఎస్ మాతాజీ, చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ కొద్దిగా లౌడ్‌గా చదవడానికి ప్రయత్నం చేయండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అది చూసి అతనికి దేవునిపై నమ్మకం పోయిందట. ఇప్పుడు అతనికి ఏ మతము లేదు. మానవులలో పరస్పర ప్రేమను పంచే ప్రయత్నంలో ఆనందం పొందుతున్నాడట. అతని జీవితంలో భగవంతుని పట్ల భక్తిని, మతం పట్ల గౌరవాన్ని పెంపొందించాలంటే అతనికి ఏం చెప్పాలో నాకు తోచలేదు. అతడు తాను మరణించిన తర్వాత నేను భగవంతునిలో భాగం అవుతానో కానో నాకు తెలియదు అన్నాడు. అయితే ఆ విషయం గురించి అతనికి ఇప్పుడు ఎలాంటి చింత లేదట. తాను ఈ మమతానుభవాల కోసం ప్రయత్నించాడట, కానీ అవేవీ లభించలేదట. నేను ఇంతగా దీనిని గురించి అడగడానికి కారణం ఏమిటంటే, నేను అమెరికాకు తిరిగి వెళ్ళినప్పుడు నేను చాలా మంది ఇలాంటి వాళ్ళనే కలుస్తాను. అతనికి కాళికాదేవి పూజ నిష్ఫలంగా తోచినట్లే చాలా మందికి తాము పాటిస్తున్న వివిధ మతాలు ఎందుకు పనికిరావనే భావము ఏర్పడింది. అలా కాదు, మతాన్ని అనుసరించడమే మన కర్తవ్యం అని వారికి నచ్చచెప్పడానికి ఏం చేయాలో నాకు తోచడం లేదు. శ్రీల ప్రభుపాదులు. మొదట మీ మట్టుకు మీరు కావలసినవి క్షుణ్ణంగా తెలుసుకోండి. తర్వాత ఇతరులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించండి. శ్రీ చైతన్య మహాప్రభువు ఆదేశం ఏమిటంటే, నీ జీవితం సఫలమైనప్పుడే ఇతరుల జీవితాలను బాగు చేయగలవు అని. భారత భూమితే హోయలో మనుష్య జన్మయార్ జన్మ సార్థక కరి కరో పరోపకార. మొట్టమొదట నీ జీవితాన్ని సార్థకం చేసుకో, తర్వాత ఇతరులకు ఉపదేశించడానికి ప్రయత్నించు. బాబ్. అన్ని సమయాలలోనూ కృష్ణ చైతన్యం లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదని మీ శిష్యులు అన్నారు. కానీ కొన్ని సమయాలలో నేను సుఖంగా ఉన్నట్లు అనుకుంటున్నాను. శ్రీల ప్రభుపాదులు. కొన్ని సమయాలలో, అన్ని వేళలా కాదు. బాబ్. అవును. శ్రీల ప్రభుపాదులు. మీరు కృష్ణ చైతన్యవంతులైతే అన్ని సమయాలలో ఆనందంగా ఉంటారు. బాబ్. కృష్ణ చైతన్యం లేకపోతే అసలు మనకు సుఖం అనేదే ఉండదు
అనే భావాన్ని వారు వెలిబుచ్చారు. శ్రీల ప్రభుపాదులు అది నిజం. ఉదాహరణకి మీరు భూమిపై జంతువు అనుకోండి, మిమ్మల్ని నీళ్ళలో పడవేస్తే ఏ పరిస్థితిలోనూ మీకు సుఖం ఉండదు. మిమ్మల్ని మళ్ళీ భూమి మీదకి తీసుకువస్తేనే మీకు సుఖం కలుగుతుంది. అదే విధంగా మనం భగవంతునిలోని అంశలం, శ్రీకృష్ణునిలోని అంశగా ఉండకపోతే మనకు సుఖం కలగదు. పూర్వము నేను చెప్పిన ఉదాహరణమే యంత్రములోని భాగానికి యంత్రములో ఉంటేనే విలువ, మళ్ళీ యంత్రములో బిగించినప్పుడే విడిపోయిన భాగానికి విలువ వస్తుంది. మనం శ్రీకృష్ణుని అంశలం, మనం శ్రీకృష్ణుని చేరాలి. మీ చైతన్యం ద్వారా మీరు వెంటనే శ్రీకృష్ణుని చేరుకోవచ్చును. ఎలా? నేను శ్రీకృష్ణుని వాడను, శ్రీకృష్ణుడు నావాడు అని ఆయనను నమ్మితే చాలు, అంతే. బాబ్ మనం శ్రీకృష్ణునిలోని అంశలం. శ్రీల ప్రభుపాదులు అవును, అందరూ శ్రీకృష్ణుని అంశలే. కారణం అంతా శ్రీకృష్ణుని శక్తి నుంచే పుట్టింది. సమస్తం కృష్ణ శక్తే. బాబ్ నేను భగవంతుని సమీపానికి చేరాను అనే భావము నాకు ఎలా కలుగుతుంది? కొన్నిసార్లు ఈ మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను. నా వెంట ఎంత తీసుకెళ్తున్నానో నాకు తెలియడం లేదు. శ్రీల ప్రభుపాదులు మీరు పవిత్రులు కావాలి, ఎంతో కాలం పట్టదు. 6 మాసాలలో మీలోని మీ పురోభివృద్ధిని గుర్తించగలరు. అయితే మీరు కొన్ని నియమాలను అనుసరించవలసి ఉంటుంది, అప్పుడు అంతా బాగుంటుంది. ఇక్కడి అబ్బాయిలు అమ్మాయిలు పాటిస్తున్నట్లే. బాబ్ అవును, అర్థమయ్యింది. శ్రీల ప్రభుపాదులు సినిమాకు గాని హోటల్కు గాని వెళ్ళడం వీరికి అలవాటు ఉండదు. వీరు అన్ని చెడు అలవాట్లను వదిలిపెట్టారు. అనవసరమైన వాటన్నింటికి దూరంగా ఉన్నారు. పవిత్రులం అవ్వటానికి ఈ మానవ జన్మ ఉద్దేశించబడినది. వృషభదేవుడు తన కుమారులకు ఇలా ఉపదేశించాడు. తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధేత్ యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. భాగవతం 5.5.1. మన మనుగడను తపస్సులచే పవిత్రీకరించుకోవాలి. సత్వ అంటే ఉనికి అని అర్థం. అంతులేని బ్రహ్మ సౌఖ్యాన్ని అందుకోవడం. కాబట్టి మీ మనుగడను పవిత్రీకరించుకోకపోతే మీరు మీ శరీరాన్ని మార్చవలసి ఉంటుంది. అంటే ఈ శరీరం నుంచి మరో శరీరంలోనికి మారవలసి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అది ఇంతకంటే మంచిది కావచ్చును, మరొకప్పుడు నీచ జన్మ కావచ్చును. ఉదాహరణకు మీరొక వ్యాధిని నయం చేసుకోకపోతే అది మిమ్మల్ని అనేక విధాలుగా బాధించగలదు. అదే విధంగా మీరు మీ ఉనికిని పవిత్రం చేసుకోకపోతే పునర్జన్మను పొందవలసి ఉంటుంది. మీకు రాబోయే జన్మ సుఖకరమైనది గాని మళ్ళీ అమెరికాలోనే పుడతారని గాని నిశ్చయము లేదు. కాబట్టి మానవుడు తన మనుగడను పవిత్రం చేసుకోవాలి. అలా చేసుకోకపోతే సుఖం కోసం పరుగులు పెట్టినా అన్ని వేళలా సుఖపడరు. బాబ్ నేను న్యూయార్క్ ఉద్యోగంలో చేరాక పవిత్రుడను కాగలనని ఆశిస్తున్నాను. కానీ ఇక్కడ ఉన్న మీ శిష్యులంతా పవిత్రుడను కాగలనని అనిపించడం లేదు. నేను అలా ఆచరించలేనేమో. శ్రీల ప్రభుపాదులు వారు ఆచరిస్తున్నట్లు మీరు ఆచరించగలరు. మొదట వారు కూడా అపవిత్రులే, ఇప్పుడు పవిత్రులయ్యారు. అదే విధంగా మీరు పవిత్రులు కాగలరు. ఉదాహరణకు మీ చిన్నతనంలో మీకు విద్య లేదు, కానీ ఇప్పుడు మీరు విద్యావంతులు. మీరు గట్టిగా నిర్ణయించుకుంటే ఎక్కడున్నా పవిత్రులుగా ఉండగలరు. అమెరికాలో ఉండడం, భారతదేశంలో ఉండడం అన్నది ప్రధానం కాదు. మిమ్మల్ని మీరు పవిత్రులుగా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకోవాలి. మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకోవాలి. బాబ్ ఈ కృష్ణ చైతన్య నియమాలను అనుసరించడం ద్వారా అనే కదా మీ అభిప్రాయము. శ్రీల ప్రభుపాదులు అవును, ఉదాహరణకు నేను అమెరికా వెళ్ళాను, కానీ అమెరికాలో ఉన్న భారతదేశంలో ఉన్న ఒకే విధంగా ఉన్నాను. బాబ్ కానీ నేను నవంబర్లో మిమ్మల్ని మొదట కలుసుకున్నప్పుడు మిమ్మల్ని అనుసరించడానికి ప్రయత్నించాను. శ్రీల ప్రభుపాదులు సరే, అలాగే మీరు నిజంగా శ్రద్ధగా అనుసరించాలి. బాబ్ అది నిజమే కావచ్చును. నేను చెప్పేది
మూఢత్వం అనిపించవచ్చును, కానీ ఏమనుకుంటున్నానో చెప్పనివ్వండి. శ్రీల ప్రభుపాదులు: అది మూఢత్వం కాదు, దానిని మూఢత్వం అనను, అస్పష్టత అంటాను. బాబ్: సరే, నవ్వుతాడు. అస్పష్టత నన్ను చెప్పనివ్వండి. ఇప్పటి నుంచి నేను మీ శిష్యులను గౌరవిస్తున్నానని అనుకుంటున్నాను. అయితే వారిలో ఒకడినని, వారిలో ఒకడుగా ఉండాలని కోరుకోవడం లేదు. నాకు కావలసిందల్లా ఒక్కటే, మంచి పనేదో చేసి భగవంతునికి సన్నిహితుడను కావడం మాత్రమే. నేను ఇంతకంటే మంచి జన్మ సంపాదిస్తే నాకు సంతృప్తి కలుగుతుంది. శ్రీల ప్రభుపాదులు: మంచిది బాబ్. అది శరీరాన్ని పట్టుకొని వేలాడడంలా అనిపిస్తుంది గాని. శ్రీల ప్రభుపాదులు: మీరు మా శిష్యుల అడుగుజాడలలో నడవండి, మీ కోరిక నెరవేరుతుంది. పవిత్రులై సుఖంగా ఉండడం ఎలాగో జనాలకు మేము నేర్పుతున్నాము. అది మా జీవితాశయము. ప్రతివాడు సుఖంగా ఉండాలని మా కోరిక. సర్వే జన సుఖినో భవంతు. సుఖపడడం ఎలాగో జనానికి తెలియదు. సుఖపడడానికి ఉన్న రాజమార్గంలో వారు నడవరు. తమ సొంత మార్గాలను ఏర్పాటు చేసుకుంటారు. అదే వచ్చిన చిక్కు. అందుకే వృషభదేవుడు తన పుత్రులకు ఇలా ఉపదేశించాడు: ప్రియమైన కుమారులారా, ఆత్మ సాక్షాత్కారం కోసం తపస్సు చేయండి. నిజానికి ప్రతివాడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఈ యువకుణ్ణి నేను ఎరుగుదును. వాణిజ్య నిర్వహణ శిక్షణ కోసం ఇతడు విదేశాలకు వెళ్ళవలసి ఉంది. కానీ ఇప్పుడు ఇతడు బాగా స్థిరపడ్డాడు. ఈ విధంగా ప్రతివాడు భావి జీవనం కోసం తపస్సు చేయవలసి ఉంది. అలాగే శాశ్వత సుఖం కోసం ఎందుకు తపస్సు చేయకూడదు? మీరు మీ ఉనికిని, శరీరాన్ని పవిత్రం చేసుకోవాలి. ఎన్నిసార్లు ఈ భౌతిక శరీరాన్ని పొందవలసి ఉంటుందో అన్నిసార్లు దానిని మార్చవలసి ఉంటుంది. కానీ మీకు ఆధ్యాత్మిక శరీరం ప్రాప్తించగానే శరీరాలు మార్చే ప్రసక్తే ఉండదు. మీకు ఇదివరకే ఆధ్యాత్మిక శరీరం ఉంది. మన భౌతిక మాలిన్యం వలన ఈ భౌతిక శరీరాన్ని ఇప్పుడు పెంచుకుంటున్నాము. కానీ మనం ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశిస్తే ఆధ్యాత్మిక జీవనం పొందగలుగుతాము. మీకు చాలాసార్లు ఒక ఉదాహరణ ఇచ్చాను. ఒక ఇనుప కడ్డీని నిప్పులలో ఉంచితే అది నిప్పులాగా అవుతుంది, అవునా బాబ్? శ్రీల ప్రభుపాదులు: అదే విధంగా మీరు ఎప్పుడూ కృష్ణ చైతన్యంతో జీవితం గడుపుతూ ఉంటే మీ శరీరం భౌతికమే అయినా ఆధ్యాత్మికంగా పనిచేస్తుంది. ఇది వరకు చెప్పిన ఉదాహరణ. ఇనుప కడ్డి ఎర్రగా కాల్చినప్పుడు దానిని ఎక్కడ తాకినా కాలుస్తుంది. నిప్పుకున్న అన్ని గుణాలను అది పొందుతుంది. అప్పుడు ఇక భౌతికమైన కోరికలు ఉండవు. బాబ్: అలా చేయడం ఎలాగా? శ్రీల ప్రభుపాదులు: ఇదే పద్ధతి. మీరు ఆ విధంగా చేస్తున్నారు. మీరు ఈ యువకులను చూశారు కదా. ఈ 6గురు ఈ రోజే దీక్ష తీసుకున్నారు. ఇది చాలా సులభము. 4 నిషేధ నియమాలను పాటిస్తూ మీరు ఈ మాలతో హరే కృష్ణ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించాలి. మాలతో జపించడం సులభము. బాబ్: మీరు చెప్పిన అన్ని నియమాలను పాటిస్తాను. ఇప్పుడు కొన్ని పాటిస్తాను, అన్నీ కాదు. శ్రీల ప్రభుపాదులు: కొన్ని అంటే నియమాలు 4 ఉన్నాయి, కొన్ని అంటే 2, 3? బాబ్: 2, 3. శ్రీల ప్రభుపాదులు: మరి మిగిలిన దాని మాట ఏమిటి? బాబ్: కాదు, 1, 2 అని నా అభిప్రాయం. 1, 2 మాత్రమే నేను ఇప్పుడు పాటిస్తాను. శ్రీల ప్రభుపాదులు నవ్వుతూ: తక్కిన 3 ఎందుకు పాటించరు? ఏమిటి మీ కష్టం ఉంది? దేనిని మీరు పాటిస్తారు? బాబ్: నేను ఇంచుమించు శాకాహారినే, కానీ గుడ్లు తింటాను. శ్రీల ప్రభుపాదులు: అయితే అది కూడా పరిపూర్ణం కాదు. బాబ్: అవును, పోయినసారి మిమ్మల్ని చూసినప్పటి నుంచి, అంటే నవంబర్ నుంచి నేను శాకాహారిని అయ్యాను. శ్రీల ప్రభుపాదులు: శాకాహారి అవడము ఒక గొప్ప యోగ్యత కాదు. పావురాలు శాకాహారులు, కోతులు శాకాహారులే. అన్నిటికన్నా హీనమైనవి మరియు తుంటరివి. బాబ్: నేను కొద్దిగా పురోగమిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నియమాలను పాటించడం మొదట కొంచెం కష్టంగా తోచినా తర్వాత సులభమయ్యింది. శ్రీల ప్రభుపాదులు: కాదు, మీరు కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే నియమాలన్నింటికీ కట్టుబడి ఉండగలరు, లేకపోతే కుదరదు. బాబ్: అవును, నిజమే. కానీ నేను ఇదివరకు బీహార్ వెళ్ళినప్పుడు నా మిత్రులు
మరిజువానా మత్తు మందు పీలుద్దాము అనేవారు. ఒక సాయంకాలము ఒక చోట మేము దోమలను కొట్టుకుంటూ కూర్చొని ఉన్నాము. ఏ పని లేదు. అప్పుడు వారు మరుజువానా పొగ పీలిస్తే ఎలా ఉంటుంది అని అన్నారు. అప్పుడు నేను, ఓ తప్పక పీలుద్దాము, ఇంకొక పనేమి లేదు కదా అని వారితో ఆ సాయంకాలాన్ని ఆనందంగా గడిపాను. క్రమంగా దానికి లొంగిపోయాము. ఇక ప్రతిరోజు అదే పని. అయితే దాని వలన మాకు మేము హింసించుకుంటున్నాము అని తెలిసి మానివేశాను. కానీ అప్పుడప్పుడు మేము స్త్రీల ప్రభుపాదులు, మీరు మాతో పాటు ఉండాలి. అప్పుడు మీ మిత్రులు మరిజువానా సంగతి ఏమిటి అని అడగనే అడగరు. బాబ్ నవ్వుతాడు. మా శిష్యులతో సాంగత్యం చేయండి. మాతో సాంగత్యం చేసే అవకాశం ప్రజలకు కల్పించడానికై మేము వివిధ కేంద్రాలను తెరిచాము. మేము మాయాపూర్లో ఇంత స్థలం ఎందుకు కొన్నాం? ఎవరైనా తీవ్రంగా కృష్ణ చైతన్యాన్ని కోరుకుంటే వారు వచ్చి మాతో పాటు నివసిస్తారు. సాంగత్యం వలన చాలా ప్రభావం ఉంటుంది. మీరు తాగుబోతుల సహవాసం చేస్తే తాగుబోతులు అవుతారు. సాధువుల సాంగత్యం చేస్తే సాధువులు అవుతారు. శ్యామసుందర దాస్. బొంబాయిలో మీతో పాటు ఇతడు వచ్చి ఉండవచ్చు కదా? శ్రీల ప్రభుపాదులు, అవును, మీరు మాతో పాటు వచ్చి బొంబాయిలో ఉండవచ్చును. కానీ ఇతనికి మరిజువానా అలవాటు ఉన్న మిత్రులు కావాలి. అదే వచ్చిన చిక్కు. బాబ్, మరొక విషయం గురించి మిమ్మల్ని అడుగుతాను. తర్వాత మళ్ళీ ఈ విషయంలోకి వస్తాను. నేను నా గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నానని నాకు అనిపిస్తుంది. ఇలా అయితే నేను భగవంతుని గురించి ఎక్కువగా ఆలోచించడం జరగదు. నేను అనేక స్థలాల్లో ఉన్నట్లు భావిస్తూ ఉంటాను. నా గురించి నేను మరిచిపోయి మిగిలిన ముఖ్యమైన విషయాలపైన నా మనస్సు లగ్నం చేయడం ఎలాగా? శ్రీల ప్రభుపాదులు, మీరు మా శిష్యులు చేసినట్లు చేయడమే. బాబ్ నవ్వుతాడు. అంటే మీరు చెబుతున్న మార్గము పవిత్రతను సంపాదించే మార్గము, నేను భక్తుణ్ణి కావడమే అని మీరు అంటున్నారన్నమాట. శ్రీల ప్రభుపాలు, ఇంకా సందేహిస్తున్నారా? బాబ్, నేను శ్రీల ప్రభుపాలు, భక్తులవడం అంత కష్టమా? బాబ్, నా మట్టుకు నాకు కష్టమే. దానికై నాకు పెద్ద కోరిక ఉన్నట్లు కూడా లేదు. దానిపై నాకు పెద్ద కోరిక కూడా ఉన్నట్లు లేదు. మొదట శిష్యులు తాము భౌతిక జీవితాన్ని విడిచిపెట్టామని చెప్పారు. ఈ 4 నియమాలను నాకు వివరించి చెప్పారు. దాని అర్థం భౌతిక జీవితాన్ని విడనాడము అని నాకు అర్థమైంది. మరి దీనికి బదులుగా వారు, శ్రీల ప్రభుపాలు, భౌతిక జీవితం అంటే మీ అభిప్రాయం ఏమిటి? బాబ్ మౌనంగా ఉండిపోయాడు. నేను ఈ పరుపు మీద కూర్చున్నాను. ఇది భౌతికమా ఆధ్యాత్మికమా? బాబ్, భౌతికమే. శ్రీల ప్రభుపాదులు, అలా అయితే మేము భౌతిక జీవితాన్ని ఏ విధంగా వదిలినట్లు? బాబ్, భౌతిక జీవితం అంటే భౌతిక లాభాల పట్ల కోరి అని నాకు అనిపిస్తుంది. శ్రీల ప్రభుపాదులు, భౌతికం అంటే ఏమిటి? బాబ్, భౌతిక లాభాల కోసం పాటుపడడం, భౌతికమైన కోరికలను విడవకపోవడం. శ్రీల ప్రభుపాదులు, మీరు ఇంద్రియాలను సంతోష పెట్టాలని కోరుకోవడం, దానిని భౌతిక జీవితం అంటారు. భగవంతునికి సేవ చేయాలని కోరిక ఉంటే దానిని ఆధ్యాత్మిక జీవితం అంటారు. అది భౌతిక ఆధ్యాత్మిక జీవితాల మధ్య ఉన్న తేడా. ఇప్పుడు మనం ఇంద్రియాలను సేవించడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ ఇంద్రియ సేవకు బదులు భగవంతుని సేవిస్తే అది ఆధ్యాత్మికత, అది ఆధ్యాత్మిక జీవితం అవుతుంది. మేము చేసే పనులకు ఇతరులు చేసే పనులకు తేడా ఏమిటి? మేము అన్నిటినీ బల్ల, కుర్చీ, పరుపు, టేప్ రికార్డ్, టైప్ రైటర్ ఉపయోగిస్తాము. అయితే తేడా ఎక్కడ ఉంది? మేము ప్రతి దానిని కృష్ణ సేవకే ఉపయోగిస్తున్నాము. అదే తేడా. బాబ్, తాము విడిచిపెట్టిన భౌతిక సుఖాల స్థానంలో ఆధ్యాత్మిక సుఖాలను అనుభవిస్తున్నామని మీ శిష్యులు అంటున్నారు. కానీ అదే నాకు అనుభవంలోకి రావడం లేదు. శ్రీల ప్రభుపాదులు, మీరు శ్రీకృష్ణుణ్ణి సంతోష పెట్టదలుచుకున్నప్పుడు ఆధ్యాత్మిక సుఖాలు అనుభవంలోకి వస్తాయి. అదే ఆధ్యాత్మిక సుఖము. ఉదాహరణకు, కుమారునికి అన్నం పెట్టడం తల్లికి చాలా సంతోషం. ఆమె తినడం లేదు, కానీ తన కుమారుడు తృప్తిగా తినడం చూసి ఆమె సంతోషిస్తుంది. బాబ్, ఆధ్యాత్మిక సుఖం అంటే భగవంతుని సంతోష పెట్టడం అన్నమాట. శ్రీల ప్రభుపాదులు, ఆధ్యాత్మిక సుఖం అంటే శ్రీకృష్ణునికి ఆనందం కలిగించటమే.
బాబ్ శ్రీకృష్ణుని సంతోష పెట్టడం. శ్రీల ప్రభుపాదు భౌతిక సుఖం అంటే ఇంద్రియ సంబంధమైన సౌఖ్యము, అంతే. అదే తేడా. మీరు కేవలం శ్రీకృష్ణుని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తే అది ఆధ్యాత్మిక సుఖము. బాబ్ నా దృష్టిలో భగవంతుని సంతోష పెట్టడం అనే ఆలోచన శ్రీల ప్రభుపాదులు. భగవంతుని సంతోష పెట్టడానికి మీ స్వంత మార్గాలను అన్వేషించకండి. నేను మిమ్ము సంతోష పెట్టదలచాను అనుకోండి, అప్పుడు మిమ్మలను ఏ విధంగా సేవించగలను అని మిమ్మల్ని నేను అడుగుతాను. అంతేకాదు, నేను ఏదో ఒక సేవ చేస్తే అది సంతోష పెట్టడం అనిపించుకోదు. నాకు ఒక గ్లాసెడు నీళ్లు కావాలనుకోండి, స్వాములకు పాలు, వేడివేడి పాలు ఇస్తే బాగా సంతోషిస్తారని మీరు ఊహించుకుంటే అది నన్ను సంతోష పెట్టదు. మీరు నన్ను సంతోష పెట్టదలుచుకుంటే ఏ విధంగా మిమ్మల్ని సంతోష పెట్టగలను అని మీరు నన్ను అడగాలి. అప్పుడు నేను చెప్పినట్లుగా మీరు ఆచరిస్తే అది నాకు సంతోషం కలిగిస్తుంది. బాబ్ అయితే శ్రీకృష్ణుని సంతోష పెట్టడం అంటే శ్రీకృష్ణునికి భక్తుడుగా మారడం. శ్రీల ప్రభుపాదులు ఎప్పుడు శ్రీకృష్ణుని సంతోష పెడుతుంటే వాడు కృష్ణ భక్తుడు. అతనికి వేరే పని లేదు, అతడే భక్తుడు. బాబ్ హరే కృష్ణ నామ జపం గురించి మరికొంత చెప్పండి. నేను కొంతకాలం జపం చేశాను, కానీ ఎప్పుడూ సరిగా చేయలేదు. అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేశాను. ఇటీవలే జపమాలను సంపాదించాను. అప్పుడప్పుడు జపం చేయటం వలన నాకు తృప్తి కలిగినట్లు అనిపించేది. కొన్నిసార్లు అసలు తృప్తి అనిపించలేదు. బహుశా నేను జపం సరిగా చేయలేదేమో, నాకు తెలియదు. శ్రీల ప్రభుపాదులు అవును, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మీరు అనుసరించాలి. బాబ్ మీ శిష్యులు తాము సంకీర్తనం చేసేటప్పుడు పారవశ్యం పొందుతామని చెప్పారు. శ్రీల ప్రభుపాదులు అవును, మీరు పవిత్రులైన కొద్దీ మీకు కూడా పారవశ్యం ఎక్కువ అవుతుంది. ఈ సంకీర్తన పద్ధతి పవిత్రీకరించే పద్ధతి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం, యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే, కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ కూడా సాదర ప్రణామాలు. సంతోషం శిరీష మాతజీ, చాలా చక్కగా స్పష్టంగా చదివారు మీరు. మనకి ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారు ఒక చాలా ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ మనం ఈరోజు చూసాం. అందులో చాలా మనకి భక్తి జీవితంలో అవసరము అయిన విషయాలు ఎన్నో కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఈరోజు ప్రస్తావన చేశారు. అందులో కొన్నిటి గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీల ప్రభుపాదుల వారు మానవ జీవితం యొక్క ముఖ్యత్వం గురించి ప్రస్తావన చేస్తూ స్టార్టింగ్ లో ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక మషీన్ నుంచి దూరంగా వెళ్ళిపోయిన ఒక పార్ట్ దేనికి పనికిరాదు, ఇంకా అది జస్ట్ రిజెక్ట్ అయిపోతుంది, లేదా దాన్ని పడేసేస్తారు. ఎందుకంటే దానికి ఎటువంటి అస్తిత్వము లేదు కాబట్టి. కొన్నిసార్లు మీరు చూడండి, ఒక చిన్న వస్తువు మనకి మషీన్లో లేకపోతే
అది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయిందనుకోండి, ఇంకా అది కదలకుండా దాన్ని అక్కడ పక్కన పడేయటమే. దాన్ని ఇంకా ఏం చేయలేరనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ప్రస్తావన చేస్తున్నారు. జీవుడు ఎప్పుడైతే ఒక మానవుడు భగవంతుడితో కనెక్షన్‌లో ఉంటాడో, అప్పుడు కానీ, అప్పుడు మాత్రమే ఒక విధంగా చెప్పాలి అనంటే, ఆ జీవుడికి ఒక ముఖ్యత్వము అనేది వస్తుంది జీవితంలో. ఒక విధంగా చూస్తే ఆయనకొక పరిపూర్ణత అనేది కలుగుతుంది. లేకపోతే ఎప్పటికి కూడా పరిపూర్ణత కలగలేదు. దాని తర్వాత ఈయన అడుగుతూ ఉన్నారనమాట. నేను మాయాపూర్‌లో ఒకాయనని కలిసాను. ఆయనకి చాలా పెద్ద ఉపాసన చేస్తూ ఉండేవాడు. కానీ ఒకసారి ఫ్లడ్స్ వచ్చేసాయి. అందులో చాలా మంది చనిపోయారు. కాబట్టి నమ్మకం పోయింది. ఇది అందరి జీవితాలలో జరిగే కథే అండి. మనము లెక్చర్ చెప్తున్నప్పుడు క్లాస్‌లో మధ్యలో హ్యాండ్ రైజ్ చేయకండి భక్తులు. ఎప్పుడైతే మీకు క్వెషన్ అండ్ ఆన్సర్స్ కోసం సమయం ఇస్తారో, అప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేద్దురు గాని. అయితే మీరు చూడండి, జీవితంలో చిన్ని చిన్ని విషయాలు ఎప్పుడైతే మనం పరిశీలన చేస్తామో, అవిద్య అనండి, మాయ యొక్క ప్రభావం అనండి, అజ్ఞానం అనండి, అహంకారం అనండి, ఎన్నో కారణాల వల్ల మనం భగవంతుణ్ణి విస్మరిస్తాం. ఇక్కడ ఒకాయన అంటున్నాడు, ఫ్లడ్స్ వచ్చిందట, ఆ ఫ్లడ్స్‌లో చనిపోయారట, కాబట్టి దేవుడు లేడు అని అనుకుంటున్నాడు. మీకొక విషయం చెప్తానండి. అసలు చాలా మందికి ఈ ప్రపంచంలో భగవంతుడెవరు? అసలు భగవంతుడు ఏం చెయ్యాలి? భగవంతుడు ఏం చేస్తున్నాడు? అనే విషయం తెలీదు. మీరు ఈ స్టోరీ వినే ఉంటారు. నేనొకసారి చెప్పినట్టున్నాను. మీకు తమిళనాడులో ఒకాయన ఉంటాడు మహానుభావుడు. అంటే ఉండేవాడనుకోండి. ఇప్పుడు లేడు దేవుడి దయ వల్ల. ఆయన ఒక పెద్ద నాస్తికుడనమాట. నాస్తిక ప్రవృత్తులను ప్రవర్తింపజేశారాయన. మీరు శ్రీరంగ క్షేత్రానికెళ్తే, శ్రీరంగ క్షేత్ర రాజగోపురం బయటే ఆయన మూర్తి ఉంటుంది. అక్కడ నో గాడ్, నో గాడ్, నో గాడ్ ఎట్ ఆల్ అని రాసుంటుంది. అయితే ఆయన చేసిన పనులు అన్నీ ఇన్ని కాదనుకోండి. చాలా చేశారు. అయినా ఎందుకు నాస్తికుడయ్యాడు అనే విషయం గురించి ప్రస్తావన చేస్తూ, ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉండే పూజ గదికి వెళ్లారట. వెళ్ళినప్పుడు ఆ భగవన్మూర్తి ఏదైతే ఉన్నదో, ఆ మూర్తి పైన ఒక బొద్దింక, కాక్రోచ్ నడుస్తూ ఉంటే, ఇప్పుడు మూర్తి పైన అప్పుడప్పుడు మీకు చిన్న చిన్న చీమలు గాని, కాక్రోచెస్ కానీ నడుస్తూ ఉంటాయి గదండీ! అయితే ఈయన చూసి అనుకున్నాడట, అరే! ఆయన పైనుండే ఒక బొద్దింకని కూడా తీసుకోలేని వాడు, మన పాపాల్ని ఎలా తీసేస్తాడు? కాబట్టి దేవుడు లేడు అని ఆయన నిర్ధారణ చేసుకున్నాడు చిన్న వయసులో. దాని తర్వాత ఆయన పెద్దగయ్యాడు. చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి అయ్యాడు. ఆ పలుకుబడితో వచ్చే, ఆ హోదాతో వచ్చే మిగతా అనర్థములతో పాటు ఆయన చేసిన మహాపరాధం ఏమిటి అనంటే, రామాయణాన్ని ప్రతి ఒక్క వీధిలోకి తీసుకెళ్ళి చింపటం ప్రారంభం చేసి, రాముడికి చెప్పుల దండ ఏసి ఊరేగిస్తూ, ఇలా ఎన్నో అనర్థములను, ఎన్నో తప్పులను ఆయన చేశారన్నమాట ఆ కాలంలో. దాంతో పాటు వ్యవస్థకి శిరస్సుగా ఉండే శాస్త్ర అధ్యయన చేసి 10 మందికి మంచి విషయాలను బోధించే పండితుల గురించి, ఆచార్య పురుషుల గురించి మాట్లాడి, మీకు
పాము ముందు కనిపించి ఒక పండితుడు ముందు కనిపిస్తే ముందు పండితుడిని సంహరించాలి, తర్వాత పాము గురించి ఆలోచించాలి అనే విధంగా జనములలో ఒక రకమైన ప్రోత్సాహాన్నిచ్చి సనాతన వైదిక ధర్మం పట్ల చాలా అభాండాలు మోపి నాస్తికవాద ప్రవృత్తిని ప్రారంభం చేశారు. దాన్ని అనుసరిస్తూనే ఇప్పుడు అక్కడుండే రాజకీయ నాయకులు కూడా ఆ పరంపరనే అనుసరిస్తూ, మీరు చూసే ఉంటారు సనాతన ధర్మం పైన అది ఒకళ్ళు మాట్లాడుతూ అది కరోనాతో సమానమని, దాన్ని నిర్మూలించాలి అని మాట్లాడుతూ మీరు చూసే ఉంటారు అక్కడ జరిగే అనర్థములు, ఎన్ని ఆలయాలను కూల్చేస్తున్నారో, అసలు ఎంత హిందూ సాంప్రదాయం, సనాతన సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళని వాళ్ళ యొక్క పండుగలు, ఉత్సవములు వీటన్నిటిని ఒక నిర్బంధం చేసి ఎన్నో రకాలుగా మారుస్తుంది. చూడండి, ఇలాంటివి చాలా నైజమే అండి ఈ ప్రపంచంలో. ఈరోజు ప్రొద్దున్నే మేము మా యూట్యూబ్ చూస్తుంటే అందులో ఒకళ్ళు కమెంట్ పెట్టారు. మనం భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటే, మీరందరూ ఏదో డ్రగ్స్ తీసుకొని ఏదో ప్రపంచంలో ఉన్నట్టు మైకంలో బ్రతుకుతున్నారు. మీరు బయటికి రండి, రియాలిటీని చూడండి, దేవుడే లేడు. అయితే నేను అంటే మనసులో అనుకున్నాను, గుడ్లగూప సూర్యుడిని చూడనంత వరకు సూర్యుడు లేడని కాదు, దానికి నేత్రములు లేవు, సూర్యుడిని చూసే శక్తి లేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం ఏం చేస్తామండి? కానీ చాలా సార్లు మీరు చూడండి, జీవితంలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఒక రకమైన బాధ కలిగినప్పుడు, దేవుడు నాతో ఎందుకు ఈ అన్యాయం చేస్తున్నారు అనే ఇమ్మీడియట్ క్వెషన్ రేజ్ అవుతుంది. ఎంతమందికి ఈ అనుభవం ఉన్నది చెప్పండి? మనకు అనిపిస్తుంది, అరే భగవంతుడికి నమ్మకం ఉన్నది, మనకి నమ్మకం లేదన్న వాళ్ళం కాదు. మనకి భగవంతుడు అంటే నమ్మకమే, భగవంతుడు ఉన్నాడు అని తెలుసు, అన్నీ తెలుసు. అయినా సరే నా దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రశ్న వస్తుంది, అరే నాకెందుకు ఇలా చేస్తాడు అనే ప్రశ్న వస్తుంది. ఎంతమందికి అలా ప్రశ్న వచ్చింది? చెయ్యొద్దండి చూద్దాం ఒకసారి. ఆనెస్ట్ గా చెప్పాలి. చాలా సంతోషం. చాలా మంది మీ యొక్క ప్రస్తావనను ఉంచుతున్నారు. ఇది ప్రపంచంలో నైజం అండి. ఇది ప్రపంచంలో నైజం అందరికీ. వేరే వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు మనం చెప్పొచ్చు, అయ్యా పాపం పోతుందనుకో, సుఖంగా ఉండు, భగవంతుడు ఏది చేసినా మంచే చేస్తాడు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి నాకెందుకు చేశాడు ప్రభుజీ, నేను ఇంత మంచివాడిని కదా, నేను ఇంత మంచిగా జపం చేశాను కదా, నేను ఇంత మంచిగా ఆరాధన చేశాను కదా, నాకెందుకు, నేను ఇంత మంచిగా భగవంతుడికి సేవ చేశాను కదా, ఆలయంలో సేవ చేశాను కదా, నాకెందుకు ఇలాంటి కష్టం, మా ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఇలాంటి కష్టం, మా భార్యకి ఎందుకు ఇలాంటి కష్టం, మా తండ్రికి ఎందుకు ఇలాంటి కష్టం, మా కూతురికి ఎందుకు ఇలాంటి కష్టం, మా కొడుకు ఎందుకు ఇలాంటి కష్టం, మా ఇంటికి ఎందుకు ఇలాంటి కష్టం, నా భర్తకి ఎందుకు ఇలాంటి కష్టం? వెంటనే మనకి ఈ ఇమ్మీడియట్ ప్రస్తావన వస్తుందండి బాధలో ఉన్నాం. అందుకే అన్నిటికంటే ముఖ్యము నాకు జీవితంలో భగవంతుడు గీత చదివినప్పుడు ఎన్నో సార్లు ఈ ద్వంద్వముల నుంచి బయటపడాలి, ఈ ద్వంద్వములు ఈ ప్రపంచంలో ఎంతో సామాన్యము అని కృష్ణుడు ఎందుకు ఇన్నిసార్లు చెప్పాడు, ఎందుకు తితిక్షవః అని చెప్పాడు, ఎందుకు శ్రద్ధావంతో అనసూయంతో, ఎందుకు ఈ విషయాలన్నీ మరలా 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 భగవంతుడు ఒకసారి చెప్పి ఊరుకోవచ్చు కదా, ఇన్నిసార్లు ఎందుకు ప్రస్తావన చేశారు అని అంటే, మనకి ఒకటి ఈ జీవితంలో అర్థం చేసుకోండి, ఈ ప్రపంచము లో ద్వంద్వములు అనేవి సరిసామాన్యమైనవి. ఈ ప్రపంచంలో ద్వంద్వములు లేకుండా ఉండవు.
కానీ ఈ ద్వంద్వములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరేమనుకుంటున్నారండి? ఒక్కసారి ఆలోచన చేయండి. భగవంతుడు అలా చైర్ పైన కూర్చొని, ఆ! ఈరోజు ఎవరికి కష్టం ఇద్దాం? వీళ్ళ కొడుక్కి ఈరోజు వైరల్ ఫీవర్ ఇవ్వు. ఇక్కడ కొద్దిగా అందరూ చాలా ఆనందంగా ఉన్నారే! ఇక్కడ కొద్దిగా వరదలు పంపించేసేయి. వీళ్ళింట్లో దొంగలు పంపించి వాళ్ళ ఇంట్లో ఉండి డబ్బులు లూటీ చేయించేసేయి. ఇది అవసరమా అండి భగవంతుడు జయించడానికి? మనం అందుకే మన ఆళ్వార్లు రచించిన ముకుందమాల స్తోత్రాన్ని మనం చూస్తూ ఉంటే అందులో ఎంత స్పష్టంగా నాస్తా ధర్మే నవసు నిచయే నైవ కామోపభోగే. ఆ శ్లోకంలో పూర్వ కర్మ అనురూపం. ఒక సిస్టమ్ అండి అది. ఆ సిస్టమ్‌కి తగ్గట్టుగా మనము ఇది చెయ్యాలి. ఆ సిస్టమ్ ఏంటి అనంటే ఇప్పుడు మీరు చూడండి మీకొక విషయం జెప్తాను. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మనం మాట్లాడుతున్నాం గాబట్టి ఒక ఉదాహరణ జెప్తాను. మీరు నడుచుకుంటూ వెళ్లారు. ఒక టికెట్ తీసుకున్నారు. స్లాట్ తీసుకున్నారు. మీరు లోపలికెళ్లారు. స్లాట్ టికెట్ చూయించారు. చెకింగ్ చేశారు. లోపల కూర్చున్నారు. ఆ లైన్ ఎళ్తుంది. ఒక ఒక ఏమంటాం క్యూ కాంప్లెక్స్‌లోకెళ్తారు. అక్కడ ఆపేస్తారు. తర్వాత క్యూ కాంప్లెక్స్ తీస్తారు. మీరు లోపలికెళ్తారు. మీరు అలా నడుచుకుంటూ బ్రిడ్జ్ పైనుంచి కిందికెళ్ళి లోపలికెళ్ళి ముఖద్వారం నుంచి లోపలికెళ్ళి దర్శనం చేసుకొని బయటికెళ్ళి లడ్డు కౌంటర్ దగ్గరికెళ్ళి ప్రసాదం తీసుకొని బయటకొచ్చేస్తారు. ఇదేంటి ఒక్కసారి మీరు ఆ లైన్‌లోకెళ్లారు అనంటే మీరు మొత్తం ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ద్వారా లోపలికెళ్ళి బయటకొచ్చేస్తారు. అంతేగాని వెంకటేశ్వర స్వామి కానీ, టీటీడీఓ కానీ, అక్కడ ఒక ఏమంటాం చైర్ పర్సన్ గాని కూర్చొని, ఇప్పుడు డోర్‌లు తీయండి. ఇంతవరకు లోపల పంపించండి. ఆపేయండి ఇప్పుడు. సరే లోపలికెళ్ళండి. ఇప్పుడు వీళ్ళని పంపించేసేయండి. వీళ్ళ దర్శనం 2 నిమిషాల్లో అయిపోవాలి. వీళ్ళ దర్శనం 20 నిమిషాల్లో అయిపోవాలి. అని ప్రతి ఒక్కళ్ళని క్యూరేటెడ్‌గా వీళ్ళు ఇక్కడి నుంచొచ్చారా? వీళ్ళు మా కృష్ణ కథామృతం సత్సంగం వాళ్ళు. కాబట్టి వీళ్ళకి గంట సేపు దర్శనం ఇవ్వండి. అని ఉంటుందా అండి? మీరు కృష్ణ కథామృతంలో ఉన్నా, లేకపోయినా మీరెక్కడి నుంచొచ్చినా ఆ సిస్టమ్‌లోకెళ్లారు అనంటే, ఆ సిస్టమ్ ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేశారో దానికి తగ్గట్టుగా మనం దర్శనం చేసుకొని బయటకొచ్చేయాలి. అంతే కదండీ! భగవంతుడు కర్మ అనే ఒక సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. అయ్యా! మీరు ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది. ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది. ఇలా చేస్తే ఇలా వస్తుంది. అలా చేస్తే అలా వస్తుంది. సరే అండి సంతోషం. సరే మనం యాక్సెప్ట్ చేసాం. కానీ నేను ఇప్పటి వరకు కూడా ఇంత మంచి పనులు ఎప్పుడూ నాకు తెలిసి నేను చెడు చేయలేదు కదా! నాకెందుకవుతుంది? సరే అయ్యా! నీకు ఈ జన్మ గురించి గుర్తుంది కదా! మరి ముందు జన్మల గురించి ఏంటి సంగతి? లేదండి నాకు గుర్తులేదు కాబట్టి నాకవసరం లేదు. అలా అన్నారనుకోండి. ఎంతవరకు దాన్ని వర్తించొచ్చు ఆ లాజిక్‌ని? ఇప్పుడు ఒక పిల్లవాడన్నాడు. ఒక సెమిస్టర్‌లో ఫెయిల్ అయిపోయాడు 4, 5 సెమిస్టర్‌లలో. తర్వాత ఫోర్త్ ఇయర్‌లోకొచ్చేసాడు. అయ్యా! నీకు ప్లేస్‌మెంట్ కావాలంటే నువ్వు తప్పకుండా ఈ ఎగ్జామ్స్ అన్నిటిని పాస్ అవ్వాలంటే, లేదండి నాకు గుర్తులేదు సబ్జెక్ట్ మర్చిపోయాను. కాబట్టి ఎగ్జామ్‌లు రాయను. నాకు పంపించేసేయండి డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ. అంటే వాళ్ళేమంటారండి? సరే అయ్యా! కాలేజ్ మానేసి బయటికెళ్ళిపో అంటారు. మీకు గుర్తులేదు అన్నంత మాత్రం చేత ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరికెళ్ళి ఎగ్జామ్ రాయి అంటే నాకు గుర్తులేదండి అనంటే, మంచి పని చేసావు బంగారు కొండ. నేను రాసి పెడతాను నీకోసం అని టీచర్ రాస్తుందా అండి ఎగ్జామ్? మీకు గుర్తులేదు. కానీ మీకు మనకి గుర్తులేనంత మాత్రం చేత సిస్టమ్ మారదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే ఏ కష్టమైనా పూర్వ కర్మానురూపం. పూర్వ కర్మాను. మనమేం చెయ్యాలి ప్రభుజీ ఇలాంటి కష్టాలొచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి? ఆహ్, ఆహ్, ఎలా తట్టుకోవాలి? ఏం చెయ్యాలి? అని కానీ మీరు ఆలోచన చేశారనుకోండి. అప్పుడు
మనసులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. తత్తేనుకంపాసు సమీక్షమానౌ భుంజానమేవాత్మకృతం విపాకం మృద్వాక్యవపిభిర్బదనం నమస్తే జీవేతయో భుక్తి ఏషే దయావక్. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అయ్యా నా కర్మ ఈ విధంగా ఇది చేసింది. నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. నాకీరోజు ఒక కష్టం వచ్చినా, నాకీరోజు ఒక సుఖం వచ్చినా, దీన్ని దాటుకునే శక్తి తండ్రి నువ్వు నాకివ్వు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయామనుకోండి, మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే, మనకి ఏదో ఒక క్షణం భగవంతుడి పైన నమ్మకం అనేది కదిలే అవకాశం. కానీ మీరు భాగవతోత్తముల యొక్క చరిత్ర ప్రస్తావన చేస్తే, ప్రహ్లాదుడి యొక్క చరిత్ర ప్రస్తావన చేసుకుందాం ఒకసారి. ప్రహ్లాదుడికొచ్చినన్ని కష్టాలు మనకొచ్చినాయా? పాండవులకొచ్చినన్ని కష్టములు మనకొచ్చినాయా? సీతమ్మకొచ్చిన కష్టములు మనకొచ్చాయా? అంబరీషుడికొచ్చినంత పెద్ద కష్టం మన పైనకొచ్చినదా? ఆలోచన చెయ్యండి ఒకసారి. ఎంత పెద్ద కష్టములు భాగవతోత్తములకి వచ్చినా సరే, వారు ఎంత దృఢ నిశ్చయంతో, ఎంత మానసికమైన ధైర్యముతో, ఎంత భగవంతుడి పైన నమ్మకంతో ముందుకెళ్లారు జీవితంలో. వాళ్ళెప్పుడైనా నాకెందుకీ కష్టం అని అన్నారా? కుంతీ మహారాణి అయితే మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం, ఇంకా కష్టాలివ్వు అని అడిగినది. ఆ స్థాయి మనది కాదనుకోండి, కానీ అట్‌లీస్ట్ వచ్చిన కష్టాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎంతమందికనిపిస్తుంది భగవంతుడు మన జీవితంలో కష్టాలిస్తారు అని? ఆయనకేం పని లేదండి, అందరికీ కష్టాలిస్తూ పోతాడు. ఏం అవసరం చెప్పండి అసలు ఆయనకి చెప్పండి. మనమెంత ఈ బ్రహ్మాండంలో చీమంత కూడా కాదు. మనం అసలు ఈ బ్రహ్మాండంలో ఒక్కసారి ఆలోచన చేయండి. భగవంతుడు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు. మనం అందులో చీమంత, ఇసుమంత ఒక మట్టి రేణువులో కూడా అసలు మనం పనికిరాం. అంత చిన్న వ్యక్తికి మనకి కష్టాలిచ్చి ఆయన ఏం సుఖపడతాడు చెప్పండి? చాలా పెద్ద విచిత్రం అండి. భగవంతుడు కష్టాలివ్వడు. భగవంతుడు కష్టాలు తీసేయడు. భగవంతుడు కష్టాలు ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. కష్టాలు తెచ్చుకున్నది మనమే, అనుభవించవలసినది మనమే. తర్వాత అడుగుతున్నారు, బాబ్ అంటున్నాడు, ప్రభుపాద్ నాకు కూడా కొన్నిసార్లు మీ భక్తుల పట్ల ఆకర్షణ, భక్తి భావనలో ఉండాలి అనే ఒక కోరిక కలిగినది, ఉంటున్నది. కానీ అది లోపల నుంచి రావట్లేదు. చెయ్యలేకపోతున్నాను. అన్ని నియమాలు పాటించలేకపోతున్నాను. అనంటే ప్రభుపాదుల వారు అన్నారు, ఎన్ని నియమాలున్నాయి? 4 కదా ఉన్నవి. ఏ మార్గము ఇంత సులభమైన మార్గం కాదండి. జ్ఞాన మార్గము, యోగ మార్గము, కర్మ మార్గము, ఏమేమి చేస్తే భగవంతుణ్ణి పొందుతామో లేదో అనే ఒక నిశ్చయము కూడా లేదు ఆ మార్గములలో. నియమాలు బోలెడన్ని, కానీ ఫలితం ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది అనేది చాలా చాలా ప్రశ్నార్థకమైన విషయమే వాటిలో. తెలుసునా మీకు? యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార సమాధిష్టాన యోగానుష్ఠాన నిష్ఠ. యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. మనకి ఒక
గంట సేపు ప్రవచనము ఇలా కూర్చొని వినడానికే చేతనవ్వట్లేదు మనకి. ఇంకా మనం యోగా, సమాధి, ధ్యానము, ప్రాణాయామము, ప్రత్యాహారము ఏం చేస్తామండి? యోగము చెయ్యాలి అనంటే ధ్రువుడిలాగా చెయ్యాలి. తెలిసినా మీకు? ధ్రువుడు ఎలా చేశాడో తెలుసు కదా మీకు. ఆకులు తింటూ, చిట్ట చివరి నెలలో అయితే గాలిని పీల్చుకుంటూ చేశాడాయన. అలాంటి తపస్సుని మనం ఆచరించగలుగుతామా? అటువంటి శక్తి మనకున్నదా? ఒక వ్యక్తి, అరే ఈ ఇల్లు 100 కోట్ల రూపాయలురా, కానీ నీకొక 1,00,000 రూపాయలకి ఇచ్చేస్తాను అనంటే, 1,00,000 రూపాయలా అని అన్నామనుకోండి, ఇంకా జీవితం ప్రయోజనం ఏమున్నది చెప్పండి? అంత గొప్ప భగవత్ ప్రేమ కేవలం 4 నియమములను పాటించటం ద్వారా. ఏంటా 4 నియమములు? ఎవరు చెప్తారు? సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభు ధన్వత్రనామములు. ఎస్ మాది. మత్తు పానీయాలు, మద్యపాన నిమిషం, శ్రీలోలుడు, జీవహింస చేయడం ప్రభుజీ. అంటే ఇవి ఈ 4 నియమాలంటే ఈ 4 చేయటమా? చేయకూడదు ప్రభుజీ, చేయకూడదు. మరి జీవహింస చెయ్యకపోవటం నియమం. చేయకపోవడం అలా హింస చెప్పండి. 4 చేయకూడదు. మళ్ళీ చెప్పండి. అదే జీవహింస చేయకూడదు, మద్యపానం సేవించకూడదు, మత్తు పానీయాలు తీసుకోకూడదు, శ్రీలోలుడుగా ఉండకూడదు. ఇంత సులభమైన మార్గం అంటే లోలుడుగా ఉండకూడదు. స్త్రీ ఉండకూడదు. లేదా పురుష లోలుడుగా ఉండకూడదు. అలా సంతోషం. ఈ 4 నియమములు పాటించాలి. దీన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారు తెలుసా అండి? 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీడమ్ అని అన్నారు శ్రీల ప్రభుపాద. స్వాతంత్రానికి పాటించవలసిన 4 నియమములు అని చెప్పారు. మీరు చూడండి, ఏది వ్యసనము అనంటే ఇది లేకుండా మనం బ్రతకలేము అని అనుకోవటం వ్యసనం అండి. మొన్న మనం ముకుందమాల స్తోత్రం క్లాస్ చెప్పుకున్నప్పుడు ఒకళ్ళు అంటున్నారు కదా, ప్రభుజీ మేము మాత్రం నాన్ వెజిటేరియన్ వదల్లేము అని వాళ్ళు మాత్రం ప్రవచనాలు వినడానికి రెడీగా లేరు అని మీరు వినే ఉంటారు. ఒక మాతాజీ చెప్పారు మనకి. అంటే చూడండి, జీవితం యొక్క పరమార్థం మొత్తం కూడా తిండిలోకి వచ్చేసింది వాళ్ళకి. అన్నమయ కోశం. మనకి కొన్ని కోశములు ఉంటాయి, తెలిసినా మీకు? మనోమయ, ఆనందమయ, విజ్ఞానమయ, అన్నమయ. కేవలం తిండి కోసమే బ్రతకడం అయిపోతుందండి. అంటే మనకి ఒకసారి చూడండి, వ్యసనం అంటే ఏం లేదండి. మీరు ఏది లేకుండా నేను బ్రతకలేను అని మీకు అనిపిస్తే అది మీకు వ్యసనము. అది భౌతికమైతే ఈ ప్రపంచంలో మనల్ని బంధిస్తుంది. అది ఆధ్యాత్మికమైతే తరింపజేస్తుంది. అంతే అండి. వ్యసనం లేకుండా జీవుడు ఉండలేడు. కానీ ఆ వ్యసనం భగవంతుడు అయిందనుకోండి, ఆ జీవుడు తరిస్తాడు. ఆ వ్యసనం భౌతికమైన వస్తువైనా సరే, భౌతికమైన వ్యక్తులైనా సరే, ఆ భౌతికమైన విషయములైనా సరే, ఈ ప్రపంచంలో ఉండవలసింది. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలో ఉన్నప్పుడు ఒకళ్ళు హాకీ ఆడుతున్నారు. హాకీ తెలుసు కదా మీకు? హాకీ కాదు, దాన్ని ఏమంటారు? గోల్ఫ్. ఒక బాల్ ఉంటుంది, ఒక దూరంగా ఒక చిన్న రంధ్రం ఉంటుంది. తర్వాత దాన్ని ఇలా కొట్టేసరికి ఆ బాల్ వెళ్ళి ఆ హోల్లో పడాలి. ఈ గేమ్ ఆడుతూ ఉంటారు. ప్రభుపాదులు వారు చూస్తున్నారనమాట. ఒక ముసలాయన అలానే ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉన్నారు. ఒక ఆయన తెచ్చి బాల్ పెడుతున్నారు. ఆ హోల్లో ఎలా పడాలి, ఆ రంధ్రంలో ఎలా వెళ్ళాలి అని చూస్తూ ఈ గోల్ఫ్ ఆడుతున్నారు. ప్రభుపాద వాళ్ళు చూస్తున్నారు, ఎంత విలువైన సమయం వీడు వేస్ట్ చేసేస్తున్నాడు, వచ్చే జన్మలో వీడు ఆ రంధ్రంలో ఎలకలా పుడతాడు అని అన్నారు ప్రభుపాదులు వారు.
కాబట్టి మనకి ఏది మనం కాన్సంట్రేషన్ దేనిపైన ఇప్పుడు వాడు రంధ్రం పైన గదండీ పెడుతుంది. రంధ్రంలో అయితే మనిషి ఉండలేడు గదా! రంధ్రంలో ఉండేది ఎలుక. కాబట్టి మనము దేనిపైన కాన్సంట్రేషన్ పెట్టాలి? మనము దేనిపైన ధ్యాస పెట్టాలి అనంటే, అరే! నేను ఇంత గొప్ప మానవ జన్మ మనకి లభించింది కదా! నేను భగవంతుడి యొక్క సేవలో ఎలా మనం తరించగలుగుతాము అనే విషయం పైన ధ్యానం చేయాలండి. దానిపైన మన మనసుండాలి. కేవలం ఒక 4 నియమములు. అందులో కూడా కొన్ని పాటించగలనండి, కొన్ని పాటించలేను అని అంటున్నారు. శ్రీల ప్రభుపాదుల వారన్నారు, "ఎందుకు పాటించలేవు? ఏం పాటించలేవు చెప్పు" అని అంటే ఆయన అంటున్నాడు, "నేను ఆల్‌మోస్ట్ వెజిటేరియన్‌నే అండి. ఆల్‌మోస్ట్ వెజిటేరియన్." మన హిందువులలో కూడా మొత్తం భారతీయులలో కూడా ఆల్‌మోస్ట్ వెజిటేరియన్ కేటగరీ చాలా మందికుంది. నేను ఏం తిననండి. జస్ట్ గుడ్డు మాత్రమే తింటాను. గుడ్డు అంటే ఏంటో తెలుసా అండి మీకు? తెలిసినా మీరసలు ఎప్పుడైనా అసలు మీరు ఎగ్ ఇండస్ట్రీ గురించి, ఒక చికెన్ ఇండస్ట్రీ గురించి ఎప్పుడైనా విన్నారా అసలు? ఇప్పుడు బాబు ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి మీతోటి ప్రస్తావన చేస్తున్నాను. మీరు ఒక పౌల్ట్రీ ఫార్మ్‌కెళ్లారనుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. పౌల్ట్రీ ఫార్మ్ అంటే ఏంటి అనంటే, ఏవైతే సరే స్టార్టింగ్ నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక కోడిని పెట్టిన గుడ్లని నుంచొచ్చిన కోళ్ళని తీసుకెళ్ళి పౌల్ట్రీ ఫార్మ్‌లో జీవితాంతం అండి. అది పుట్టినప్పటి నుంచి అది చనిపోయేంత వరకు ఒక కేజ్‌లో బ్రతుకుతుందది. మీరు పుట్టినప్పటి నుంచి మీరు పెళ్లయ్యేంత వరకు ఒక రూమ్‌లో బంధిస్తే ఎలా ఉంటది మనకి? దానికి ఇంకేం తెలీదండి. ఆ చుట్టుపక్కల ఉన్న కేజ్ దాంట్లో కూడా 10, 20 కోళ్ళు ఒక దగ్గరుండి ఒకదాన్నొకటి రప్చర్ చేసుకుంటూ పుండ్లతో నడవలేక దాని తర్వాత దానికి ఇంజెక్షన్‌లిస్తారు. ఏం ఇంజెక్షన్‌లో తెలుసా అండి? కెమికల్‌తో నిండిన ఇంజెక్షన్స్. ఎందుకంటే ఒక్కొక్క ఆహ్, హెన్‌ని వాళ్ళు 2, 3 కేజీలు కనీసం చెయ్యాలి. దాని తర్వాత వాళ్ళకి ఫోర్స్‌ఫుల్ ఇంప్రెగ్నేషన్ జేసి గుడ్లొచ్చేటట్టుగా జూస్తారు. ఏవైతే ఫర్టిలైజ్డ్ ఎగ్ ఉంటుందో, ఎందులో అయితే ప్రాణి పుడుతుందో దాన్ని పక్కన బెట్టేస్తారు. కానీ ఏదైతే మెన్‌స్ట్రుయల్ వేస్ట్ ఎగ్‌దేదైతే ఉంటుందో ఈ ఈ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అనంటే, ఆ హెన్ యొక్క పీరియడ్ వేస్ట్ అంటారు జూడండి. అదే గుడ్డు అనండి. దాని తర్వాత ఏవైతే దాంట్లో ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఉంటుందో, దాన్ని తీసుకెళ్ళి పక్కన బెడతారు. వాటన్నిటిని ఫర్టిలైజ్ అయిపోయినప్పుడు ఎప్పుడైతే దాంట్ లోపల నుంచి ఆహ్, అవి ఏమంటారు? ఆహ్, పిల్లలు బయటికొస్తారో అది మొగ ఆహ్, హెన్ అవుతే సారీ మొగ కోడి అయితే దాన్ని తీసుకెళ్ళి గ్రైండింగ్ మెషిన్‌లో పడేస్తారు. ఏవైతే గుడ్లు పెట్టే శక్తి ఉంటుందో దాన్ని మాత్రమే మళ్ళీ బ్రతికిస్తారు. చిన్ని వాటన్నిటిని కూడా గుడ్ల యొక్క వేస్ట్‌తో తీసుకెళ్ళి లక్షలాది అది మొగ అని తెలిస్తే దాన్ని తీసుకెళ్ళి పడేస్తారు. ఇటువైపు ఆడ వాటిని ఏదైతే గుడ్డివ్వగలుగుతుందో పుట్టినప్పుడే దాని యొక్క ముక్కుని మెల్ట్ చేసేస్తారనమాట. చాలా వేడి ఒక మెషిన్ తిరుగుతూ ఉంటుంది. ఆ ముక్కు తీసుకెళ్ళి పెట్టేసి, ఆ ముక్కుని కట్ జేస్తే ఆ రక్తం వస్తూ ఉంటుంది. ఎందుకంటే వేరే వాటిని పొడచకూడదని తీసుకెళ్ళి 10, 15 ఒక కేజ్‌లో పడేసి దాన్ని లాక్ చేసేస్తారు. జీవితాంతం మొత్తం అదే ఆ బాధలో, ఆ ఘోషతో బ్రతికిన వాటిని మీరు బ్రహ్మాండంగా తీసుకొచ్చి చక్కగా వాటి పైన కలర్, గిలర్ ఏసి తినేసారనుకోండి, ఆ ఘోష ఎక్కడికి పోదండి. అక్కడే ఉంటది. కాబట్టి మనము అసలు ఒక్కసారి చూడండి మీ చుట్టూ ఒక ప్రాణి యొక్క హింస ఎవరికైనా మాంసాహారం తినాలి అని అనిపించే వాళ్ళు మీరేం చేయండంటే ఒకటే విషయం చెప్తాను. ఎళ్లి స్వయంగా కట్ చేసుకొని తినండి. అప్పుడు తెలుస్తుంది మనకి ఆ ప్రాణి అనుభవించే బాధ ఏమిటో. సరే అండి. గుడ్డు పాపం కాదులే అండి. కానీ గుడ్డు వెనకాల ఎంత కష్టం పడుతుంది ఆహ్, ఆ ప్రాణి. ఒకసారి ఆలోచించి, ఒకసారి చూడండి అందరిని మీ పిల్లల్ని వాళ్ళందరిని ఎప్పుడైనా మేము ఈ విషయాలు ఎందుకు తెలిసింది అనంటే, చిన్నప్పుడు మేము ఒకసారి
ఒక విజిట్, ఫార్మ్ విజిట్ అని తీసుకెళ్లారు. ఒక బిస్కెట్ ఫ్యాక్టరీకి, ఇంకా ఈ పౌల్ట్రీ ఫార్మ్‌కి. మేమైతే చూసి ఆశ్చర్యపోయాం. వామ్మో! ఇలా ఉంటుందా? కాబట్టి ఒకసారి మీరెళ్లి చూడండి. మీరు స్వయంగా చూస్తే మీకప్పుడు తెలుస్తుంది. ఏంటి అక్కడ పరిస్థితి? ఎలా ఉంటుంది విషయములు అని. కాబట్టి చాలా మనకి 4 నియమములున్నాయండి. మీకు ఫస్ట్ నియమం అయితే జీవహింసతో, భయంకరమైన కర్మతో, ఇంకా చెప్పలేనంత బాధతో కూడుకున్నది మాంసాహారాన్ని సేవించటం. అది పక్కన పెట్టండి. మాదక ద్రవ్యములు, మందు, సిగరెట్, మానిక్చంద్, గుట్కా వీటి గురించి తెలుసండి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి దీనివల్ల. మీరెప్పుడైనా సిగరెట్ ప్యాకెట్ చూస్తే దాని పైన అబ్బో! ఇంత భయంకరమైన ఫోటో యేసుంటాడు వాడు. ఎక్కడ సినిమాలో కానీ, సీరియల్స్‌లో గాని, టీవీలలో కానీ, యాడ్‌లలో కానీ బై మిస్టేక్ కానీ డ్రింకింగ్, స్మోకింగ్ వచ్చినా కింద స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే వీళ్ళందరూ ఏమన్నా బుద్ధి లేకుండా అక్కడ రాసారంటారా? ఇప్పుడు చూడండి, ఈ 4 నియమములు కూడా మానసికంగా, సామాజికంగా, ఆరోగ్యకరంగా, ఆరోగ్యాన్ని పట్ల, తర్వాత వీటన్నిటి వైపు నుంచి ఒక దృష్ట్యా చూసినా సరే, ఈ 4 మానేయటము అనేది అత్యంత ముఖ్యమైన విషయం. కానీ జనాలేం జేస్తారు అంటే, డబ్బులిచ్చి మరీ నరకానికెళ్ళడానికి రెడీగా ఉంటారు. కానీ ఆధ్యాత్మికత ఏం జేస్తుంది? ధర్మం ఏం జేస్తుంది అనంటే, ఈ 4 విషయములు పక్కన పెట్టు. మూడవ విషయం జూదం. జూదమైతే అసలు మీరు చూస్తున్నారసలు. ఎంత అన్యాయపు స్థితికి తీసుకొచ్చేస్తుంది జనములని. ఎంతమంది ఎన్ని కోట్లు పోగొట్టుకుంటున్నాడు. ఎంతమంది జీవితాలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు డబ్బులు పోగొట్టేసుకొని. చెప్పుడు తప్పుడు మాటలు విని జనాలవి. జూదములో ఒక వ్యసనంగా, ఒక స్టైల్‌గా గూడా చాలా మంది చేస్తున్నారు. వాటి వల్ల వచ్చే అనర్థములేమిటో, వాటి వల్ల వచ్చే ఇబ్బందులేంటో మనకిప్పుడు తెలీదండి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఈ 4 నియమములు అవైద స్త్రీ, పురుష సంగం ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అనవసరమైన ఆహ్, టెంప్టేషన్స్‌కి వెళ్ళి చెడు చెడు విషయాలను మనం మూవీస్‌లలో, సీరియల్‌లలో ఇవన్నీ కూడా చూసి ఏదో ఇదే ఫ్యాషన్ అని చిన్న చిన్న పిల్లలండి. స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలు రెండవ క్లాస్, మూడో క్లాస్‌లో ఉండే పిల్లలందరూ కూడా ప్రేమ, లవ్ లెటర్‌లు రాసుకోవటము, అవి ఇవి చేసి వాళ్ళ జీవితం మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా ఇలాంటి చెడు వ్యసనాల వెనకాల పడుతూ ఎంత సమయం, డబ్బులు, శక్తి, మానసిక క్షోభ ఎందుకు ఇవన్నీ మనకి? ఈ 4 విషయములతో దూరంగా ఉండి చక్కగా హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ ఇక్కడ బాబు అంటున్నాడు, కొన్నిసార్లు మాకు లభిస్తుందండి ఆనందం, కొన్నిసార్లు మాకు లభించట్లేదు. ఎందుకు? ప్రభుపాదుల వారు అన్నారు, మెడిసిన్ ఎఫెక్ట్ ఎప్పుడొస్తుంది అనంటే డాక్టర్ చెప్పిన విధంగా తీసుకుంటే వస్తుంది. అలానే మంత్రం యొక్క, ఆ భగవన్నామం యొక్క ఎఫెక్ట్ ఎప్పుడొస్తుందంటే, ఎప్పుడైతే గురువు ఎలా అయితే చెప్తారో మనకి జపం చేయమని అలా చేసినప్పుడొస్తుంది. ఎలా చెయ్యాలి జపం మనము అనంటే, శ్రద్ధతో చెయ్యాలి. నమ్మకంతో చెయ్యాలి. విశ్వాసముతో చెయ్యాలి. చేసే భగవన్నామాన్ని వింటూ ఉండాలి. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఈ ప్రపంచంలో ఉండే భౌతికమైన విషయములు ప్రభుపాదుల వారు చెప్పటమే, భౌతికమైన విషయములు కొంతసేపు మనకి ఆనందాన్ని ఇస్తాయి. తప్పకుండా ఆనందాన్ని ఇస్తాయండి. కానీ ఆధ్యాత్మిక ఆనందం శాశ్వతమైనది, ఎల్లప్పుడూ కలిగేది. ఇది భౌతికమైన ఆనందానికి, ఆధ్యాత్మికమైన ఆనందానికి ఉండే తేడా. భౌతికమైన ఆనందము ఎల్లప్పుడూ ఉండదు. ఎందుకంటే భౌతికమైన విషయములు ఎల్లప్పుడూ ఉండవు కదా! భౌతికమైన వ్యక్తులు ఎల్లప్పుడూ ఉండరు కదా! భగవంతుడు శాశ్వతం, జీవుడు శాశ్వతం, భక్తి శాశ్వతం. ఎందుకు ఆధ్యాత్మిక అనుభూతి మనకి శాశ్వతం అనంటే, భగవంతుడు ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు అనేది కాదు కదండీ! భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు.
జీవుడు జీవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. భక్తి భక్తి అంటే జీవుడికి పరమాత్మకి ఉండే సంబంధం ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో మీరు చూడండి, మనం ఏదైనా వస్తువుతో సంబంధం పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు నాకు చాలా ఫోన్ అంటే చాలా ఇష్టం అండి. నా ఫోన్ లేకుండా నేను బ్రతకలేనండి అని అంటే వాడు కూడా చెప్తాడు, అయ్యా మీకు 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాను. దాని తర్వాత ఏమన్నా అయిందనుకోండి ఏం చేయలేను. అప్పుడు ఏం చేస్తారండి మీరు? ఇంత కింద పడి ఢామ్ అని ఇరిగిపోతే, ప్రభుజీ అలాంటివి చెప్పకండి, మా ఫోన్ అంటే ప్రాణం. పడుతది. బ్యాటరీ ఆగిపోతది. స్క్రీన్ విరిగిపోతది. టచ్ పని చేయట్లే. ఎన్నో విషయాలు జరుగుతాయి. లేదండి మాకు భౌతికమైన వస్తువుల పట్ల ప్రేమ లేదు. కానీ ఈ వ్యక్తి అంటే నాకు చాలా ప్రేమ. ఈ వ్యక్తి ఎన్ని రోజులుంటాడు? ఆ వ్యక్తి ఉండిపోయినా నువ్వు ఉంటావా లేదా? ఇద్దరు ఉన్నా సరే, ఇద్దరి మధ్యలో ఉండే మనస్పర్ధలు లేకుండా ఎల్లప్పుడూ ప్రేమతోనే ఉంటాడా లేదా? చాలా విషయములున్నాయండి. కాబట్టి భౌతికమైన ఆనందం అసలు లేదు అని చెప్పలేమండి. అలా అనిపిస్తుంది. ఉంది, ఉంది, ఉంది. సుఖం, సుఖం అని అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికమైనది ఆనందము. ఈ ఆనందం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి మనము చాలా కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి అనంటే. చాలా సులభం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్రాన్ని, భగవన్నామాన్ని శ్రద్ధతో, విశ్వాసంతో, మనస్ఫూర్తిగా జపం చేయటం. ఈ 4 నియమములను పాటించటం. భగవద్ ఆరాధన, భాగవతోత్తముల యొక్క సేవ. తర్వాత అంటున్నారు శ్రీల ప్రభుపాదుల వారు, ఈ సాంగత్యం వదిలేసి ఎక్కడికెళ్ళకండి. మొన్న ఉజ్జయిన్‌లో దైవశక్తి మాతాజీ క్లాస్ ఇస్తుంటే ఒకళ్ళు చెప్పారనమాట. ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సాంగత్యం నుంచి బయటికెళ్ళిపోతామో అన్ని కష్టాలే ఉంటాయి మాతాజీ. అసలు ఏది కూడా సుఖంగా ఉండదు. అన్ని చాలా బాధలు అనుభవిస్తూ ఉంటాము. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే దైవశక్తి మాతాజీ అన్నారు, భక్తుల యొక్క సాంగత్యం నుంచి బయటికెళ్ళకు అని అన్నారు. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారనమాట. అంతే కదా! సింపుల్ గదా! బయట మీకు బయట మీకు వర్షం పడుతుంది అనంటే వర్షంలో ఎళ్ళటం ఎందుకు? ఇంట్లో కూర్చో హాయిగా. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రభుజీ మరి మా దగ్గర భక్తుల యొక్క సాంగత్యం లేదండి. మరి జూమ్ మాత్రమే ఉంది మన దగ్గర. చాలా సంతోషం అండి. జూమ్ కూడా సాంగత్యమే అండి. చక్కగా ప్రొద్దున పూట నిత్యము భాగవతాన్ని వినటము, చక్కగా శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాన్ని అధ్యయనం చేయటము, జపం చేసుకోవటము, బ్రహ్మాండంగా ప్రతిరోజు నియమంగా నియమాలను పాటించటము, భగవదారాధన చేసుకోవటము, మీ యొక్క కుటుంబ బాధ్యతలను చక్కగా చూసుకోవటము, మీ యొక్క ఆరోగ్యాన్ని బ్రహ్మాండంగా చూసుకోవటము, దాంతో పాటు చక్కటి సేవ భగవంతుడికి చేయటము, యాత్రల్లో వీలున్నప్పుడు పార్టిసిపేట్ చేయటము, ఆలయానికి వెళ్ళటము, సర్వీస్ చేయటము. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యం ఎల్లప్పుడూ మనకు ఉండవలే. ఆ భక్తుల యొక్క సాంగత్యం ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటాము. ఆనందానికి రహస్యమే సాంగత్యంలో ఉన్నది. కొన్ని విషయాలు ఈరోజు ప్రభుపాదుల వారు ఇంకా బాబ్‌కి జరిగిన ప్రస్తావనలో కొన్ని విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేశాం. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలుంటే హ్యాండ్ రైజ్ చేయండి. 8:30 వరకు మనకి కొద్దిగా సమయం ఉంది. వాటిని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. వాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ నాకు ఒక డౌట్ ప్రభుజీ. ఏంటంటే ఇప్పుడు పితృపక్షాలు నడుస్తున్నాయి కదా! అయితే మనము బ్రాహ్మణులకు సాహిత్యం ఇస్తాం అన్నట్టు. అయితే బాబు ఇక్కడ ఉండడం ప్రభుజీ. అయితే మేము ఆడవాళ్ళు ఇవ్వచ్చా అని అదొక డౌట్ ప్రభుజీ. దానం ఎవరైనా చేయొచ్చండి. వాళ్ళ పేరు పైన మనం ప్రార్థన చేస్తూ ఇవ్వచ్చు. నో ప్రాబ్లమ్ మాతాజీ. వెంకట మనీషా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. మీరు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాం ప్రభుజీ. ప్రభుజీ భగవంతుడికి ఏంటంటే నా ప్రశ్న, నాకు 3rd చాప్టర్ అయిపోయింది కదా ప్రభుజీ భక్తి శాస్త్రిలో. అయితే అది నాకు ఎగ్జామ్ రాలేదు ప్రభుజీ లింక్. 3rd చాప్టర్ వచ్చింది. 4th చాప్టర్ రాలేదు. 4th చాప్టర్ ఈ రోజు రేపు మన డివోటీస్ పంపిస్తారు మాతాజీ. 3rd చాప్టర్ నేను రాయలేదు ప్రభుజీ, అది రాలేదు నాకు అసలు.
అంటే మీరు చూసుకోలేదు మాతాజీ. ఒకసారి చూసుకోండి మీరు గ్రూప్ సరిగ్గా. లేకపోతే ఆఫీస్ నంబర్‌కి పంపించండి మెసేజ్. వాళ్ళు మీకు రిప్లై చేస్తారు. శిరీష మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. యెస్ మాతాజీ. క్లాస్ చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ఎన్ని విషయాలు చెప్పారు. అసలు ఎంతో రియలైజేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది ప్రభుజీ. మీరు ఇలా చెప్తూ మమ్మల్ని ఈ మార్గంలో చాలా చక్కగా నడిపిస్తున్నారు. ఎంత బాగుంది ప్రభుజీ క్లాసు. నేను చదివేటప్పుడు కూడా నాకు అలా అనిపించింది. నిజంగా నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నట్టు అనిపించింది ప్రభుజీ. చాలా బాగుంది. మీరు చెప్పిన విషయాలు వింటూ ఉంటే అదే నేను ఒకప్పుడు ఎగ్ తినేదాన్ని ప్రభుజీ. ఇప్పుడు బాధేస్తుంది. మానేశాను ఇప్పుడు. కానీ అవన్నీ వింటుంటే అదే అనిపిస్తుంది ప్రభుజీ. ఇంకా మనం ఎన్నో నేర్చుకోవాలి ఈ లైఫ్‌లో అని అనిపిస్తుంది. అంత చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది క్లాస్. చాలా చాలా బాగుంది. మా పాపది ఇవాళ బర్త్‌డే ప్రభుజీ. మీరు కొంచెం హరే కృష్ణ. మాతాజీ కోసం ఒకసారి మనందరం హరే కృష్ణ మహామంత్ర చెప్తూ ప్రార్థన చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అవర్ బెస్ట్ విషెస్ అండ్ ప్రేయర్స్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సుజాత మాతాజీ. సుజాత మాతాజీ తర్వాత ఇంద్రజ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. మాతాజీ ప్రణామాలు చెప్పండి మాతాజీ. ఇందాక మీరు చెప్పారు కదా ప్రభుజీ, పూర్వ కర్మానుసారం అని. ఎప్పుడు నేను కూడా భగవంతుని అలాగే నిందించుకునేదాన్ని ప్రభుజీ. ఎప్పుడు ఎందుకు నాకు హెల్త్ సమస్యలు తండ్రి, నేను అస్సలు ఏది పట్టించుకుని నా షాపు నేను ఏదో దేవుడికి నాకు చేతనైంది చేసుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడు మా ప్రభుజీ అరుస్తుండేవాడు, ఎందుకు అలా బాధపడతావు, శక్తిని అని కోరుకోవాలా, మనం ఎప్పుడు భగవంతుని నిందించకూడదు అని. కానీ ఎందుకు నేను ఏం చేశాను, ఎప్పుడు నాకు హెల్త్ ఎప్పుడు హెల్త్ బాగుండదు ప్రభుజీ. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను బాగుండింది అంటే మీ భక్తిలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుజీ. మరి దేనికి లోటు లేదు ప్రభుజీ. అంత బాగా చూసుకుంటారు నన్ను. హాస్పిటల్స్ కంటే ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి, అంత స్థితి లేకపోయినా నాకు చూపించేవారు, ఎక్కడికి కావాలంటే ఎక్కడ పిలుచుకుపోయి. కానీ అస్సలు ఈ సంతోషం అనేది లేదు ప్రభుజీ. ఈ భక్తిలోకి ఏమైనా వచ్చాను, మీరు అదే ఆ శ్లోకం చెప్తుంటే నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి ప్రభుజీ. అది పట్టుబట్టి నేర్చుకున్నాను ప్రభుజీ. ముకుందమాల స్తోత్రంలో చెప్పమంటారా ప్రభుజీ? చెప్పండి మాతాజీ. నాస్తా ధర్మేణ వసు నిజేన కామభోగేన యత్ భావ్యం తత్ భగవాన్ పూర్వ కర్మానురూపం ప్రాప్తం మం బహుమతం జన్మ జన్మాంతరేపి త్వాం బాధో భూరః యుగగత్ నిశ్చల భక్తిరంతు. అసలు ఈ శ్లోకాలన్నీ ప్రతిరోజు చదువుతూనే ఉన్నాను ప్రభుజీ. 9 నేర్చుకున్నాను ప్రభుజీ పట్టుదలతో. హరే కృష్ణ ప్రభుజీ. అసలు ఇదంతా మీ వల్లే ప్రభుజీ. హ్యాపీగా ఉన్నాను అంటే, ఈ క్షణం వరకు నేను ఎంతో సంతోషంగా ఉన్నానంటే ఇది మీ దయ వల్లే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంద్రజ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. చెప్పండి మాతాజీ. ప్రభుజీ మీకు కృష్ణ భక్తులు సాంగత్యం దొరికిందని చెప్పాను కదా ప్రభుజీ. వాళ్ళ మహారాజు వాళ్ళ దగ్గరే దీక్ష తీసుకున్నారంటే 10 years అయింది. వాళ్ళు మన కృష్ణాష్టమి అప్పుడు కూడా నాకు సేవ ఇచ్చారు ప్రభుజీ. కృష్ణ అభిషేకం చేయడానికి డ్రై ఫ్రూట్స్ తో మాల చేయమని చేశాను. మన యాత్ర కూడా వెళ్ళొచ్చాము ప్రభుజీ. ప్రవచనం ప్రసాదం తీసుకున్నాను. ఇలాగ మంచిగా భక్తులకు వెళ్ళని ప్రెస్ చేయండి ప్రభుజీ. ఇంట్లో అయితే సపోర్ట్ అయితే లేదు ప్రభుజీ, ముఖ్యంగా హస్బెండ్ నుంచి. ఎప్పుడు ఇదే చేస్తావు, ఈ ఏజ్ లో ఏంటి, 40-50 ఏజ్ల తర్వాత చేయాలి, ఇప్పటి నుంచి ఏం ఉపవాసాలు జపాలు చేస్తూ కూర్చుంటావు, ఎప్పుడు పొద్దున్న నుంచి ఈయన వరకు ఇదే పనేనా, ఎప్పుడు ఇదే చేస్తే ఎలాగని చేస్తూ అంటున్నారు ప్రభుజీ. చాలా బాధ వేస్తుంది. భయంగా కూడా ఉంది. ప్రార్థన చేయటం తప్ప ఇంకేం చేయలేదు మాతాజీ. మనం ఎదురించకూడదు. మంచిగా భగవంతుడు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా ఈయనకి అర్థమయ్యే విధంగా ఆయన మనసు మార్చు అని చెప్పాలి అంతే మాతాజీ. సరే. రాధికా మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు చాలా బాగా చెప్తారు ప్రభుజీ. మీరే చెప్పిన అన్ని ఫాలో అవుతాం ప్రభుజీ. మీరు తిరుపతి పాశురాలు కూడా చెప్పారు చూడు ప్రభుజీ ఇంతకు ముందు, అవి కూడా మేము నేర్చుకున్నాం ప్రభుజీ. దామోదర అష్టకం కూడా
మీరు చెప్పిన ముకుందమాల కూడా 5 శ్లోకాస్ వస్తాయి ప్రభుజీ. కానీ నేర్చినప్పుడు మనం చదివితే గుర్తుంటున్నది ప్రభుజీ. మళ్ళీ మర్చిపోవడం జరుగుతుంది ప్రభుజీ. ఎలా చేయాలో అర్థం కావట్లేదు ప్రభుజీ. ఎప్పుడు చదువుతూ ఉండాలి. ఎప్పుడు చదువుతూ ఉండాలి. సమయం వచ్చినప్పుడు రివైజ్ చేస్తూ ఉండాలి. మనకు టైం ఉన్నప్పుడు వింటూ ఉండాలి రికార్డింగ్. కాబట్టి అలా చేస్తూ ఉంటేనే మనకి కొన్ని రోజులు ప్రాక్టీస్ తర్వాత మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి మాతాజీ. నాకు విష్ణు సహస్రనామాలు కూడా వచ్చు ప్రభుజీ. కొంచెం ఇవన్నీ చదవడం వల్ల మానేసిన. మళ్ళీ ఇప్పుడు రావట్లేదు ప్రభుజీ. మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏం పర్వాలేదు మాతాజీ, వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ! రాధిక మాతాజీ, రాధిక ఉగ్గే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి. దండవత్ ప్రణామం ప్రభుజీ. ధన్యవాదాలు. ఈ రోజు నేను రిజిస్ట్రేషన్ చేశాను ప్రభుజీ. చాలా హ్యాపీగా ఉంది. ఏం పొద్దుట చేశారు మాతాజీ? ప్రార్థన చేశాను. మంగళహారతి ఈ రోజు అవకాశం ఓహో! ఇచ్చారు. అచ్చా! చాలా సంతోషం. చాలా సంతోషం. చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ చిన్నప్పుడే ఫాదర్ చనిపోయారు 5 years కి. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి. నేను అనుకునేదాన్ని అందరికి ఫాదర్ ఉన్నారు, నాకే లేరేంటి అని. చాలా దేవుడిని ఇక అనుకునేదాన్ని. అయితే ఈ భక్తిలోకి వచ్చాక గాని తెలియలేదు నాకు ఈ తండ్రి సపోర్ట్ ఉంది కదా మనకి అని. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. శారీరకంగా ఏమొచ్చినా తీసేసుకుంటాను. భక్తిలో మాత్రం ముందుకెళ్ళాలని ఆశీర్వదించండి ప్రభుజీ. చాలా సంతోషం. భగవంతుడు ధన్యవాదాలు ప్రభుజీ. చక్కగా నడిపించు అని ప్రార్థన చేస్తున్నాము. మనందరికీ తండ్రి ఆయనే. అటువంటి స్వామి యొక్క కృప విశేషం ఎప్పుడు మీ అందరికీ ఉండాలి అని ప్రార్థన చేస్తాం. రాజేంద్ర ప్రసాద్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. మేము మెట్పల్లి నుంచి మాట్లాడుతున్నాం ప్రభుజీ. మేము భక్తిలో ఉండబట్టి నారద ప్రభు ద్వారా మేము ఈ భక్తిలో కొనసాగుతున్నాము. వారి దయతో, మీ దయతో మేము ఇంకా ఈ శాస్త్రాన్ని ఇంకా పూర్తిగా మేము అధ్యయనం చేస్తున్నాము. రియల్ గా మేము చెప్పాలంటే మేము ధనీలం ప్రభుజీ. ఎందుకంటే మీరు చిన్న చిన్న బుక్కులను చదివిస్తూ వాటి యొక్క పూర్తి జ్ఞానాన్ని మాకు అందిస్తూ వాటిని పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకెంతో ఈ భక్తిలో ఇంకా ముందుకు పోవడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. అంతకుముందు కూడా మీకు చెప్పాను ప్రభుజీ, నేను ఇక్కడ చెన్నకేశ్వర టెంపుల్లో మీ తిరుపతి పాసురాలు చదివి విని వాటిని స్పష్టంగా ఉన్నట్టుగా మీరు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చెప్పడం జరిగింది ప్రభుజీ. అప్పుడు కూడా మీరు నన్ను కొంచెం ప్రోత్సహించారు. ఇప్పుడు ఇంకా శాస్త్ర జ్ఞానాన్ని మేము ఇంకా లోతుగా అధ్యయనం చేయడానికి మీరు ఎంతో కృషి చేస్తున్నారు. మీ యొక్క కృషికి మేము అసలు వేణువుల పొగిడిన మేము దాన్ని చెప్పలేము ప్రభుజీ. అంత తీవ్రంగా ఉన్నది మీది శ్రమ. మేము అసలు అది చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి ప్రభుజీ. అయితే నేను 3 రోజుల నుంచి ఒక క్వశ్చన్ అడుగుదామని అనుకుంటున్నాను ప్రభుజీ. అయితే 14వ అధ్యాయంలో 27వ శ్లోకం ప్రభుజీ. దానిలో ఏంటంటే మనకు నిరాకార బ్రహ్మ జ్యోతి అనేది బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యవస్థ అన్నది ప్రభుజీ. శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఏకాంత కస్య అన్నది ప్రభుజీ. దానిలో ఏంటంటే అది అమరము, శాశ్వతము, తర్వాత అది నశించదు అని ఉన్నది ప్రభుజీ. అయితే అది నిరాకార బ్రహ్మ జ్యోతిలో చేరినప్పుడు వ్యక్తి సేవ లేకపోవడం వల్ల మళ్ళీ పడిపోతారు అని, భౌతిక లోకంలో పడిపోతారని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేది కొంచెం డౌట్ ఉంది ప్రభుజీ. బ్రహ్మజ్యోతి శాశ్వతమే. బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళేవాడికి జీవుడి యొక్క తత్వము సేవ చేయటం కాబట్టి కొన్ని రోజులు ఉంటాడు. కానీ వాడు అక్కడ సుఖంగా ఉండిపోయాను, నాకు ఇంకేం అవసరం లేదు అని అన్నాడు అనుకోండి, లేజీ ఫెలో, వాడు అక్కడే ఉండిపోతాడు. లేదు డిస్టర్బ్డ్ గా ఉన్నాడు అనుకోండి, ఆ యొక్క త్వర ఉందనుకోండి, అది మళ్ళీ బ్రహ్మజ్యోతి నుంచి ఈ ప్రపంచంలోకి వస్తారు. చాలా థియరీస్ ఉన్నాయి. కొంతమంది అంటారు వజ్రాల లోపలికి వెళ్తారు ఫస్ట్, దాని తర్వాత ఇంకా అలా అని ఎంతో మంది చెప్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మజ్యోతి ఎప్పుడు భగవంతుడు ఉన్నంత వరకు బ్రహ్మజ్యోతి ఉంటుంది. ఎందుకంటే ఆ స్వామి యొక్క తేజస్సు కాబట్టి బ్రహ్మజ్యోతి. కానీ అక్కడికి వెళ్ళి జీవుడు ఉండిపోవచ్చు లేదా కిందికి రావచ్చు. రెండు ప్రభుజీ కూడా అలాగే చెప్పిండు. ఏంటంటే ఒకసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఇక ఇంట్లో నాకు అంటే సుఖం లేదు, బయటకు వెళ్ళి ఉందామనంటే అక్కడ ఎంతసేపు ఉంటాడు, ఉండలేడు కదా. సేవ లేదు కాబట్టి మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. కాకపోతే మొన్న సాహిత్య ముక్తి చెప్పేటప్పుడు కొంచెం డౌట్ గా ఉండే. అలాగే ప్రభుజీ, ఈ రోజు మా బాబు బర్త్డే హరికేష్. కొంచెం మీ బ్లెస్సింగ్ బర్త్డే. హరే కృష్ణ.
థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సేవను మేము బాగా వేణులో పొగుడుతున్నాం ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ రాణి మాతాజీ నాగోల్. మాతాజీ వినిపించట్లేదు మీరు మాట్లాడేది. మాతాజీ వినిపించట్లేదు మీరు మాట్లాడేది. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, వినిపిస్తుందా ఇప్పుడు ప్రభుజీ? వినిపిస్తుంది. చెప్పండి మాతాజీ. దండవాద ప్రణామం ప్రభుజీ. నమాలి మాతాజీ. నేను 17 మాలలు చేస్తున్నాను ప్రభుజీ. రాధాష్టం నుంచి ఆ నాన్ వెజ్ వెల్లుల్లి అన్ని బంద్ చేశాను. కానీ ఇంట్లో నాన్ వెజ్ వండిన వంటల్లోనే తింటున్నాం ప్రభుజీ. అది ఇంకా అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా తింటున్నా కానీ ఇప్పుడు ఇప్పుడు దానిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. మెల్లమెల్లగా మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క గిన్నెని చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. దేవుడికి కూడా ఏం నైవేద్యం ఏం పెట్టట్లేదు ప్రభుజీ. అది కొంచెం బాధగా ఉంది. అంటే పండ్లు పెడుతున్నాను కొంచెం అంతవరకే. మానసికంగా పెట్టుకోండి, ఏం పర్వాలేదు. మెల్లమెల్లగా ఒక్కొక్క పాత్ర చేంజ్ చేస్తూ ఉండండి. ఒక్కొక్క పండక్కి వచ్చినప్పుడు 2-3 పాత్రలు అలా కొత్తవి తీసుకొని మిగతావన్నీ కూడా రిప్లేస్ చేయండి. ఇంట్లో కూడా అసలు సహకరించట్లేదు ప్రభుజీ. నువ్వెందుకు చేస్తున్నావు? ఎవరు చేయమన్నారు నిన్ను? ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? ఇట్లా చేస్తున్నావు? ఈ బొట్టు పెట్టుకోవడం ఏంటి? నువ్వు చెడిపోయింది కాక పిల్లలను కూడా చెడగొడుతున్నావు. మా చెల్లె పిల్లవాడిని బొట్టు పెట్టుకొని స్కూల్కి వెళ్తుంటే, అరే నువ్వు పెద్ద మమ్మీ మాటలు వినకరా, నువ్వు కూడా ఆమె లెక్క చెడిపోతావు రా అని అన్నాడు అంత ప్రభుజీ. వాడు వచ్చి నాకు చెప్తున్నాడు. అంటే పెద్ద డాడీ మాటలు వినకరా, నువ్వు ఆయన లెక్క డ్రైవింగ్ అవుతావు, నా మాట విను, మంచి చదువుకొని మంచి జాబ్ చేసుకొని నేను మంచి టెంపుల్స్ కి తీసుకెళ్తానని కూడా చెప్పాను ప్రభుజీ వాడికి. సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భవానీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. ప్రభుజీ ప్రణామాలండి. చెప్పండి మాతాజీ. మా పాప నన్ను ఒక డౌట్ అడిగింది ప్రభుజీ. అది మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అది చెప్పండి. నేను సమాధానం చెప్పలేకపోయాను ప్రభుజీ. ఏంటంటే అండి, ఇప్పుడు భగవంతుడు ఈ లోకాన్ని అంతటిని సృష్టించాడు కదా. ఒక్క నిమిషం. భగవంతుడు ఈ లోకాన్ని అంతా సృష్టించాడు కదా ప్రభుజీ. ఇప్పుడు భగవంతుడు ఎలా ఆవిర్భవించాడు, ఆయన అసలు ఎలా పుట్టాడు అని ఇలా అడుగుతుంది ప్రభుజీ. దానికి భగవంతుడికి పుట్టుకుంటే ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడండి? అజాయమానః అని భగవంతుడికి పేరు. ఎవరి దగ్గరైతే ఆది అంటూ, ఎవరైతే మూలమో ఈ ప్రపంచానికి, ఎవరైతే ఆదియో ఈ ప్రపంచానికి, ఆయనే భగవంతుడు. కాబట్టి ఆయన పుట్టుక ఉన్నదనుకోండి, భగవంతుడికి పుట్టుకుంటుందా? భగవంతుడికి పుట్టుకుంటే ఆయన ఎలా భగవంతుడు అవుతాడు? ఆయన భగవంతుడు అయిందే, ఆయన ఎప్పటికీ శాశ్వతంగా ఆయన యొక్క ఉనికి అలా ఉన్నది. మనవేలో ఒక రోజు స్టార్ట్ అయిపోయి, ఒక రోజు భూమి తయారైనట్టు, ఒక రోజు ఇక్కడ జీవుడు తయారైనట్టు, భగవంతుడు కూడా ఒక రోజు అనాది జీవుడే తెలియదు మనకి ఎప్పుడు తయారయ్యాడు. అలాంటిది భగవంతుడి గురించి ఎలా తెలుస్తుందండి? కాబట్టి పుట్టుక లేనివాడు, ఆది లేనివాడే భగవంతుడు. ఎవరైతే అన్నిటికీ ఆదియో, ఎవరికైతే అన్నిటికీ మూలమో, ఆది మూలము అని అంటారు భగవంతుని. కాబట్టి అటువంటి స్వరూపమే భగవతత్వం. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. ప్రణామాలు. వనిత మాతాజీ. త్వరగా ఫాస్ట్ గా ప్రశ్నలు అడగాలి, ఎందుకంటే 8:30కి మనం క్లాస్ క్లోజ్ చేస్తాం. ఇంకొక 52 మందికి ప్రశ్నలు ఉన్నాయి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ఎస్ మాతాజీ. ప్రభుజీ, మానవ జన్మ అనేది పూర్వజన్మ కర్మానుసారమే ఈ కుటుంబ బంధాలు ఇవన్నీ ఏర్పడతాయి ప్రభుజీ? అవునండి. అమ్మ నాన్న, ఈ పిల్లలు, భార్య భర్త, పిల్లలు, ఇల్లు, కారు, వెహికల్ అన్ని. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. నాగేశ్వరి మాతాజీ, తిరుపతి. హరే కృష్ణ ప్రభుజీ. దండవ ప్రణామం ప్రభుజీ. ప్రణామాలు మాతాజీ, చెప్పండి. ప్రభుజీ, నాకు ఒక డౌట్. భాగవతం ఇంకా నేను కొనుక్కోలేదు ప్రభుజీ. అది ఎప్పుడు కొనుక్కోవాలి మీరు చెప్తారనేసి ప్రభుజీ.
ఎప్పుడైనా ఏ రోజైతే భాగవతం తీసుకుంటారో ఆ రోజే అన్నిటికంటే మంచి రోజు. భాగవతం తీసుకోవడానికి ఏం ముహూర్తాలు లేవు. బ్రహ్మాండంగా ఎప్పుడైనా తీసుకోవచ్చు. అదే ఇంతకు ముందు ఒకసారి మీరు చెప్పారు ప్రభుజీ, పలానా రోజు నేను చెప్తాను మీరు తీసుకుందరు అనేసి. ఓ అది అందుకు డౌట్. భాద్ర పూర్ణిమ. నేను భాద్ర పూర్ణిమ రోజు ఆ భాద్ర పూర్ణిమ సమయానికి మేము ఉజ్జయిన్‌లో ఉండేసరికి ఇది చేయలేకపోయాం. కానీ మీరు ఏ పండుగ అయినా సరే చూసుకొని మీరు తీసుకోండి మాదిరి. ఏ రోజైనా ఆ, పర్వాలేదు భాగవతాన్ని ఓకే స్వీకరించండి. ప్రభుజీ. ప్రభుజీ కృష్ణుడు మరి మరి ఇంకొక డౌట్ రావడానికి ప్రభుజీ, ఏది మంచి ప్రభుజీ రోజు అని ప్లీజ్ అంటారా చెప్పండి? ప్రభుజీ. చెప్పండి మాతాజీ చెప్పండి. మాట్లాడండి. ప్రభుజీ మేము పీరియడ్స్ టైంలో భాగవతం గాని భగవద్గీత చదువుకోవచ్చునా ప్రభుజీ? చదువుకోవచ్చు మాతాజీ. ఏం పర్వాలేదు. నెక్స్ట్ పీరియడ్స్ టైంలో వంట చేస్తా ఉంటాం కదా ప్రభుజీ, అదే పదార్థాలు మళ్ళా 5 days అయిపోయిన తర్వాత భగవంతుడికి వాడుకోవచ్చా ప్రభుజీ? అదే పదార్థాలా? అంటే బియ్యము, పప్పులు అవి ఉంటాయి కదా ప్రభుజీ, వంట ఓ చే మ్మ్. ఇది నాకు చాలా డౌట్ గా ఉంది ప్రభుజీ. ఎవరిని అడిగినా నాకు ఈ సమాధానం కరెక్ట్ గా రాలేదు, అందుకే అడుగుతున్నా. యాక్చువల్‌గా అట్లీస్ట్ మనం కొన్ని పదార్థాలను వేరుగా ఉంచగలిగితే చాలా మంచిది. కానీ ఒకవేళ వీలు లేనప్పుడు ఇప్పుడు ఈ కలియుగంలో ఈ 21st సెంచరీ బిజీలో ఇవన్నీ చేయలేం మనం. కాబట్టి మనం దాని తర్వాత కూడా శుచిగా అన్ని సంప్రోక్షణ చేసుకొని గోమూత్రంతో గంగా జలంతో సంప్రోక్షణ చేసి వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవ ప్రణామం ప్రభుజీ. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, వినపడుతుంది ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి, ప్రశ్న అడగండి. ప్రభుజీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఇప్పుడు చాలా మంది హిందూస్ ఎగ్ ఒకటి నాన్ వెజ్ కాదు తినొచ్చు అంటారు ప్రభుజీ. అలాంటిది మీరు చాలా బాగా చెప్పారు ప్రభుజీ. దానికైతే నిజంగా సంతోషంగా ఉంది ప్రభుజీ. నేను నాకు నిన్న ఉడిపి నుంచి గీతా కోటి యజ్ఞం బుక్ వచ్చింది ప్రభుజీ. అది ఎప్పుడు స్టార్ట్ చేయమంటారు ప్రభుజీ రాయడానికి? మాతాజీ ఒక్కసారి మళ్ళీ మీ ప్రశ్న రిపీట్ చేస్తారా ఏమనుకోకుండా? లక్షణంగా ప్రభుజీ. ప్రభుజీ గీతా కోటి యజ్ఞం బుక్ ఉడిపి కృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది ప్రభుజీ. అది రాసి పంపియాలా? స్టార్ట్ చేయొచ్చా ప్రభుజీ? ఇప్పుడు ఏకాదశి రోజు చేయొచ్చా ప్రభుజీ? మాతాజీ మీరు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళని అడగాలి మాతాజీ. ఉడిపి నుంచి ఎవరు పంపించారో మీకు ఏంటో మాకు దాని గురించి తెలియదు. మీరు ఒకసారి కరెక్ట్ గా కనుక్కొని దాని ప్రకారంగా చేసుకోండి మాతాజీ. వెంకట లక్ష్మి మాతాజీ. వెంకట లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. నేను 1.5 year నుంచి భక్తిలో స్టార్ట్ అయ్యాను. కృష్ణ భక్తిలో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నేను జపం చేస్తున్నాను కానీ ఒక్కొక్కసారి సడన్ గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది ప్రభుజీ. అంటే హాస్టల్లో ఒకటి ఉంటాను అనమాట, కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళంతా ఎందుకు చేస్తున్నావు, ఇలా చేయకూడదు అని పర్వాలేదు అంటున్నారు. మాతాజీ. మనసు డైవర్జన్ వస్తూ ఉండటం దాని యొక్క నైజము. దాంట్లో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తగా మన కార్యాన్ని మనం చేస్తూ భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఉండాలి. మనసు డైవర్ట్ అవుతుంది అని అంటే మనం ఇంకా గట్టిగా భగవంతుడికి శరణాగతి చేయాలి అనే ఒక ఇది వస్తుంది అనమాట. లేదు మనసు నాకు చెప్పింది వింటుండని మనకు అనిపిస్తుంది, ఓ నేను చాలా గొప్ప భక్తుడిని అయిపోయాను. కానీ మనసు డైవర్ట్ అవుతుంది అంటే లేదయ్యా నేను ఇంకా చాలా చేయాల్సింది హోంవర్క్ అనే ఒక భావన మనకు వచ్చి మనం కొద్దిగా వినయంగా ఉంటాం. కాబట్టి మనసు అప్పుడప్పుడు డైవర్ట్ అవ్వనివ్వండి. దాన్ని సీరియస్ గా తీసుకోకండి. ఇంకా మంచిగా శరణాగతి చేస్తూ ఉండండి. 16 rounds ఖచ్చితంగా చేస్తాను ప్రభుజీ. నాకు చేయకపోతే అసలు రోజు గడవదు అనమాట. ఏదో ఇన్కంప్లీట్ ఉంది, నాకు ఇవాళ రోజులో ఏదో చేయలేదు అన్నట్టు అనిపిస్తుంది ప్రభుజీ. చాలా మంచి భావం. చాలా సంతోషం మాతాజీ. హరే నాన్ శకుంతల మాతాజీ. జై శ్రీకృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నా డౌట్ ఏంటంటే ప్రభుజీ, ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం డిఫరెన్స్ కావాలి ప్రభుజీ. ఆత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం ఎలాంటిదో కావాల్సి తెలుసుకోవాలని.
మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు చెప్పుకున్నప్పుడు, భగవద్గీత చెప్పుకున్నప్పుడు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాల గురించి. మీరొకసారి భగవద్గీత అధ్యాయాలు వినగలిగితే అందులో ఇంకా క్లారిటీగా మనం అందులో కూడా ఒక డౌట్ ఉంది ప్రభుజీ. విభూతి యోగంలో నేను కృష్ణ పరమాత్ముడు చెప్పాడు కదా ప్రభుజీ. నేను ఏకాదశ రుద్రుల్లో శివుడినని, తర్వాత ఛందస్సులో గాయత్రినని ఇలా చెప్పినప్పుడు అంటే స్వామివారు అక్కడ ఉన్నారు కాబట్టి అవి గొప్పవైనాయా? అన్నది నాకు ఎప్పటి నుంచో అది నేర్చుకున్నప్పుడు అంతే కదండి. అన్నిట్లో ఉండే భగవంతుడి యొక్క విభూతి ఎక్కడుందో అది అన్నిటికంటే గొప్పదైపోయింది. ఎందుకంటే అంటే మిగతావి స్వామి కూడా అంటే ఏకాదశ రుద్రుల్లో మరి రుద్రులను ఒక్కరినే సెలెక్ట్ చేసుకోవడానికి అంటే ప్రత్యేకమైన స్వామికి అంటే అందులో ఆయన ఒక్కరే గొప్పవాళ్ళని అది ఆయన సెలక్షన్. మనం ఇంకా ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఆయన ఇచ్చ. కానీ ఆయన సెలెక్ట్ చేసుకోవటం వల్ల, ఆయన విభూతి ఉండటం వల్ల అది చాలా గొప్ప తత్వంగా మారింది. మీరు అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతములలో ఏం లేదండి. అద్వైతము అనంటే జీవుడు, భగవానుడు ఒకటే అని చెప్పే ఒక తత్వము. కానీ మిగతా సాంప్రదాయాలన్నీ కూడా ద్వైత, అద్వైత, శుద్ధ అద్వైత, ద్వైతాద్వైత, అచింత్య భేద ఇవన్నీ చెప్పటం ఏంటి అనంటే జీవుడు, భగవానుడు ఈ రెండు వేరు వేరు. జీవుడు భగవంతుడి యొక్క అంశ, జీవుడు భగవంతుడి యొక్క సేవకుడు. జీవుడికి పరమాత్మకి ఉండే సంబంధం దాసుడు. జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. భగవంతుడి యొక్క దాసత్వము జీవుడి యొక్క స్వరూపం. కాబట్టి మనకి ఆ పర్పసెస్ అన్ని కూడా బుద్ధుడు ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేశాడు, శంకరాచార్యులు వారు ఎందుకు వచ్చారు, ఏం చేశారు, రామానుజులు నుంచి మిగతా ఆచార్యులందరూ కూడా వారి యొక్క సిద్ధాంతం ఎలా అయితే జీవుడికి, భగవానుడికి ఒక దాసత్వ భావన, జీవుడు భగవంతుడు వేరు వేరు అని సాక్షాత్తుగా భగవంతుడే ఉపదేశం చేసిన తత్వముల గురించి కూడా మనం విన్నాము. కాబట్టి సర్వశ్రేష్టమైనది లేదా శాస్త్ర సారాంశమైనది ఏమిటి అనంటే జీవుడు భగవంతుడి యొక్క నిత్యదాసుడు. హరే కృష్ణ. ఓకే, 8:30 అయింది. ఈరోజు మనం క్లాస్ ఇక్కడితో ముగిద్దాం. ఎందుకంటే మళ్ళీ మాకు సర్వీస్ ఉంది. మళ్ళీ ఈరోజు మనం సాయంత్రం పూట బయలుదేరి ఆదిలాబాద్ బయలుదేరుతున్నాం. రేపు సాయంకాలం పూట ఆదిలాబాద్లో ప్రోగ్రాం ఉంది. ఎల్లుండి హైదరాబాద్ చేరుకుంటాం. ఎల్లుండి సాయంత్రం పూట నిజాంపేట్, కొంపల్లిలో హైదరాబాద్లో ప్రవచనములు ఉన్నాయి. దాని తర్వాత మరుసటి రోజు విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి విజయనగరం వెళ్తాం. విజయనగరంలో ప్రవచనం ఉన్నది. దాని తర్వాత మళ్ళీ మరుసటి రోజు హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్లో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ రోజు రాత్రి కల్లా ఢిల్లీ చేరుకొని నెక్స్ట్ డే ప్రొద్దున అక్కడ ఒక కార్యక్రమం చేసుకొని అక్కడ నుంచి బృందావనం చేరుకుంటాం. బృందావనానికి ఆ సమయం కల్లా భక్తులందరూ బృందావన యాత్రకి విచ్చేస్తారు. మీ అందరినీ అక్కడ కలవడానికి వెయిట్ చేస్తూ ఉన్నా. మీ అందరి యొక్క యాత్ర చక్కగా సాగాలి అని భక్తులందరి యొక్క సాంగత్యంలో మంచిగా యాత్ర పూర్తి చేసుకోవాలి అని ప్రార్థన చేస్తున్నా. చాలా సంతోషం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మార్నింగ్ జపా గ్రూప్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో మీరు జపా గ్రూప్లో జాయిన్ అవుతే మీకు మిగతా అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. నిన్న మాకు మన ఆఫీస్ నెంబర్ నుంచి మెసేజ్లు వచ్చాయి, ప్రభుజీ ఎక్కడ మనం బృందావన యాత్రకి రాని వాళ్ళు సేవ చేసుకునే ఎక్కడ పంపించాలి అని నాకు తెలిసి కొన్ని మెసేజ్లు వచ్చాయి. ఆ పోస్టర్ మీకు తెలుసు, మనం జపా గ్రూప్లో పెట్టాము. దాని కిందే మనకి QR కోడ్ కూడా ఉంది. దాని ద్వారా సేవ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. చాలా సంతోషం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. జై జై శ్రీ రాధేశ్యామ్.